Start with prayers. Thank you. Thank you for joining one more Monday morning, Sunday evening class. ॐ प्रज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। भूकुं कराति वाचनं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यीश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वास्तगतोऽपि वा
యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఎక్కడున్నామా? 4వ అధ్యాయంలో ఉన్నాం, రైట్? వేర్ ఆర్ వి ఇన్ ద 4th చాప్టర్? యూ కెన్ సీ మై స్క్రీన్, రైట్? అదో శ్లోకం చదవాలి నాన్న. అదో శ్లోకం చదవాలి. స్క్రీన్ కనబడుతుంది కదమ్మా? కనబడుతుంది. సో లాస్ట్ వీక్ 4.7 శ్లోకం నుంచి చూసుకున్నాము. యదా యదహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఈ శ్లోకాలన్నీ చూసుకున్నాము. వెరీ పాపులర్ శ్లోకాలు కూడా అనుకున్నాము. ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణకు హాని కలుగుతుందో మరియు అధర్మం వృద్ధి పొందుతుందో ఆ సమయంలో నేనే స్వయంగా అవతరిస్తాను అని భగవంతుడు చెప్పిన మాట చూసాం. ఇంకేం చదువుకున్నాం 4వ శ్లోకాల్లోని? సాధువులు రక్షించుట కొరకు, దుర్మార్గములు నశింపు చేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకు ప్రతి యుగమునందు నేనే స్వయంగా అవతరిస్తున్నాను. ఇవన్నీ ఈ శ్లోకాలన్నీ చూసాం. సాధువులు అనేసరికి అంటే భక్తులు రక్షించడానికి భగవంతుడు ఎలా రెసిప్రోకేట్ అవుతారు అన్నది ఈ అవతారాల రూపంలో చూసుకొచ్చున్నాం. ఇంకా తర్వాత ఇంకేం చెప్పుకొచ్చారు? జన్మ కర్మచే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః తత్వా దేహం పునర్జన్మ నైతి మమేతి సోర్జున. నా జన్మము గురించి, నా కర్మల తాలూక దివ్యత్వము నెరిగిన వాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. సో భగవంతుడిని మనం అర్థం చేసుకోవడము అంటే భగవంతుడు ఉన్నాడు అని అర్థం చేసుకోవడం కాదు, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కృష్ణతత్వం ఎప్పుడైతే అర్థమవుతుందో, నా జన్మము మరియు కర్మల తాలూకు దివ్యత్వము కేవలము భగవంతుడు పుట్టాడు, పెరిగాడు, తను చాలించాడు అన్నది కాదు. అతని తాలూకా కర్మలు తాలూకా దివ్యత్వమును తెలుసుకున్న వ్యక్తి భౌతికంగా మనకి దేహంలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన కార్యం ఏమిటయ్యా అంటే భగవంతుడు భక్తులను రక్షించడానికి వస్తాడు, కరెక్ట్. కానీ ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకున్న పిమ్మట భౌతిక ప్రపంచంతో మనకు సంబంధం ఉండదు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మికము, ఆయన తత్వం తెలుసుకోవడం అంటే ఆధ్యాత్మిక తత్వం తెలుసుకోవడమే, ఆయన తాలూకా ఆధ్యాత్మికతను తెలుసుకోవడమే. ఇది ఇంకా డీటెయిల్గా ఇవాళ శ్లోకాల్లో చూస్తాం. ఇంకా 10వ శ్లోకానికి వచ్చేసరికి ఇంకా ఇది ఇక్కడ 10వ శ్లోకం నుంచి మనం మొదలు పెట్టుకోవాలి, రైట్? మరైతే భగవంతుని తత్వం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నామయ్యా అంటే దానికి భగవంతుడు చెప్తున్న మాట: వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రితః బాహవో జ్ఞాన తపస్సా భూత మద్భావమగతః. రాగము, భయము, క్రోధము నుండి వీడివాడి నా యందు సంపూర్ణముగా ముగ్ధులై నన్ను శరణజొచ్చిన కారణముగా పూర్వం పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి. అంటే సో మరి భగవంతుడు ముందు 3 శ్లోకాల్లో చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. నేను ఎందుకు వస్తాను, ప్రతి యుగంలో ఎందుకు వస్తున్నాను, ఎట్లా జనాలు రక్షిస్తున్నాను, ఎటువంటి తత్వంతో మనుషులు జీవితాన్ని గడుపుకుంటే అంటే భగవంతుని తాలూకా దివ్యతత్వాన్ని తెలుసుకునగలిగితే, భగవంతుని తాలూకా అవతారాల తాలూకా విశిష్టతని ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోగలిగితే వాళ్ళు మళ్ళీ జన్మ పుట్టాల్సిన అవసరం లేదు అని చెప్పుకొస్తున్నారు. కానీ ఎందుకు చేయలేకపోతున్నామయ్యా? ముక్తులై రాగ ఆసక్తి నుంచి, ఇక్కడి నుంచి ఆసక్తి ఎటువంటి వాటి వల్ల మనము ఆ భగవతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము అంటే రాగము, భయము, క్రోధము వలనంట. భగవంతుడు క్లియర్ గా చెప్తున్నారు. రాగము అంటే ఏమిటి? అటాచ్మెంట్, అనురాగం, ఒక భౌతిక ప్రపంచం మీద ఉండే బంధముతో. భగవంతుడు ఉన్నాడని అందరికీ తెలుసు. భగవంతుని దగ్గరికి గుడికి వెళ్తారు మనుషులు, భగవంతుడి మీద ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థనలో ఏం చేస్తున్నాము? ఒక విషయం గురించి భగవంతుని దగ్గరికి వెళుతూ ఉంటాం. భగవంతుని గురించి ఒక పరీక్ష పాస్ అవ్వాలను, ఒక ఆపరేషన్కి వెళ్లే ముందు ఆరోగ్యం బాగుండాలను, లేదా బేసిక్ రిక్వైర్మెంట్ కోసం
భోజనం కోసమైన, ఆహారం కోసమైన భగవంతుని ప్రార్థించిన వాళ్ళు ఉంటారు. రైట్, మోస్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ లో ప్రే ద గాడ్ ఫర్ ద బ్రెడ్ అని. అంటే మన ప్రేమ బ్రెడ్ మీద, భగవంతుడి మీద. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాము, కానీ దేని గురించి ప్రార్థిస్తున్నాము? వేరొక దాని గురించి, వేరొక దాని గురించి, వేరొక దాని గురించి ప్రార్థిస్తున్నాము. అంటే ప్రేమ ఆ వస్తువు మీద ఉంది, కానీ భగవంతుడి మీద కాదు. భగవంతుడా, నా జీవితం సుఖంగా సాగిపోవాలి, నా జీవితంలో అందరూ నా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి అంటే ఇక్కడ ఏంటంటే ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ లవ్ టు ద ఫ్యామిలీ దాన్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ లవ్ టు ద గాడ్, రైట్? సో ఇది రాగం అంటే ఇది. సో అటువంటి దాని వలన భక్తులు భగవంతుని తాలూకా దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేకపోతారు. భగవంతుడు ఏం చెప్పారు? నా 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 తాలూకా అవతారం తాలూకు దివ్యతత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారు, కానీ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారయ్యా? నన్ను గురించి తెలుసుకుంటున్నారు, నా దగ్గరకు వస్తున్నారు, నా కోరికలు కోరుకుంటున్నారు, కానీ వాళ్ళకి నా మీద కంటే కోరిక మీద అభిమానం ఎక్కువ ఉంది, కోరిక మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ కోరికను మనం జయించగలిగిన నాడు, అంటే ఆ బంధాన్ని మనం జయించగలిగిన నాడు బేసికల్గా, రైట్? అట్లాగే భయము అంటే భగవంతుని మీద భయము కాదు, భగవంతుని మీద భయము కాదు, తత్వాన్ని అర్థం చేసుకోవడంలో కూడా భయం ఉంది. భగవతత్వాన్ని అర్థం చేసుకోవడంలో కూడా భయం. మీరు చాలా మందిని చూస్తుంటారు, భగవద్గీత క్లాసులకు రండి అంటే అమ్మో వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు అది చెప్తారండి, ఇది చెప్తారండి, అది చేయాలంటారు, ఇది చేయకూడదు అంటారు. వీటన్నిటికంటే నా పని ఏదో నేను చేసుకుంటే సుఖం కదా, రైట్? సో సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఒక డిసీజ్, ఒక కంప్లైంట్ తో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ ఒక పద్ధతి చెప్పుకొస్తాడు, ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి. మనం ఏం చేస్తాము? సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం. సెకండ్ ఒపీనియన్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారా లేదా, రైట్? ఇదంతా మళ్ళీ అలోపతి. అలా కాదండి, ఇంకెవరో చెప్తారు, హోమియోపతి డాక్టర్ కంప్లీట్ గా డైరెక్షన్ లో చెప్తారు. ఆయుర్వేద డాక్టర్కి వెళ్తే ఆయన ఇంకో పద్ధతిలో చెప్తారు. ఈ పేషెంట్కి ఏమవుతుంది? ఒక్కొక్కడు ఒక పద్ధతిలో చెప్తున్నాడు, ఏది ఫాలో అవ్వడం బెటర్ ఏమో. అలా అనుకుంటూ మానేస్తే సఫర్ అయ్యేది ఎవరు? పేషెంట్. ఇప్పుడు స్పిరిచువాలిటీలో చాలా మటుకు అదే జరుగుతుంది. వాళ్ళు ఆ మాట చెప్తున్నారు, వీళ్ళు ఈ మాట చెప్తున్నారు, వీళ్ళు ఇంకో మాట చెప్తున్నారు, ఏది ఫాలో అవ్వకుండా ఉండడం నాకు సుఖంగా ఉంది. భగవంతుడి దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారు, ఎందుకంటే ఒక్కొక్కడు ఒక మార్గం చెబుతున్నారు, రైట్? అయితే ఏదో ఒక మార్గాన్ని, ఏదో ఒక స్పిరిచువల్ మార్గాన్ని పట్టుకోవడం మానేయడం మాత్రం చేయకూడదు. ఎందుకని? ఏదో మార్గాన్ని పట్టుకోవడం మానేస్తే ఒక పేషెంట్ తాను పేషెంట్ అని తెలుసుండి, నలుగురు డాక్టర్లు 4 విధాలుగా చెప్పారు కాబట్టి నేను నా డాక్టర్ అంటేనే నేను ఏది ఫాలో అవ్వాలో అర్థం కావట్లేదు కాబట్టి ఏది ఫాలో అవ్వకుండా అంటే మన డిసీజ్ మన దగ్గరే ఉండిపోతుంది. సో మనం మెటీరియలిస్టిక్ థాట్ మన దగ్గరే ఉండిపోయి భగవంతుని దగ్గర చేరుకోవడానికి అవకాశం లేకుండా పోవడానికి కొంత భయము కూడా కారణము, రైట్? ఇంకా సో విల్ గో త్రూ ఇట్ మోర్ ఇన్ ద పర్పట్. ఇట్లాగనే క్రోధము అంటే కోపము అని అనడానికి వీలు లేదు. సో విల్ సీ వాట్ ప్రభుపాద్ సేస్ అబౌట్ ఆల్ దిస్ 3 థింగ్స్ బేసికల్లీ, రైట్? పైన వర్ణింపబడినట్లు లౌకిక వ్యవహారములలో అధికముగా నిమగ్నమైన వారికి పరతత్వం యొక్క సాకార స్వభావమును అవగాహన చేసుకున్నట్టు అసాధ్యము. దేహాత్మ భావన యందు మునిగిన జనులు సాధారణముగా భౌతిక తత్వమునందే మునిగి ఉన్నందున పరతత్వం ఏ విధముగా సాకారమైనదో అవగాహన చేసుకున్నట్టు అసంభవము. అటు లౌకికవాదులు నాశము లేనెట్టి జ్ఞానానంద రూపమైనట్టి ఆనంద స్వరూపమైనట్టి ఒక ఆధ్యాత్మిక దేహము గలదని ఊహింపజాలరు. సో రైట్, సో ఈ భౌతిక భావముతోనే, మన శరీర భావనతోనే ఉన్నప్పుడు దీనికి అతీతముగా ఇమ్మెటీరియల్ గా భగవంతుని తాలూకా స్పిరిచువల్ తత్వం ఒకటి ఉన్నది అని గ్రహించడానికి కూడా మనం ముందుకు రావట్లేదంట. భౌతిక భావన యందు దేహం నశించిందనై అజ్ఞానపూరితమైన పూర్తిగా దుఃఖపూరితమై ఉన్నది కనుకనే భగవానుని రూపమును గురించి ఎవరైనా తెలిపినప్పుడు సాధారణంగా సామాన్య జనులు అట్టి దేహ భావననే మనసులో ఊహించుకుంటారు. సో మనము భౌతికంగా ఎంత ఎక్కువ భౌతిక ప్రపంచంతో ఇదవుతామో, సంబంధాన్ని ఏర్పరచుకుంటామో, మన ఆలోచన అంతా కూడా భగవంతుడిని కూడా ఒక భౌతిక రూపంలోనే చూడడానికి వెళ్ళిపోతూ ఉంటుంది కదమ్మా. ఎప్పుడైతే భౌతిక తత్వంతో మనము కొంత
మన దేహ భావన నుంచి బయటపడతామో అప్పుడే భగవంతుని తాలూకా దైవ భావన అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే భగవంతునిది భౌతిక శరీరంతో భౌతిక భావంతో సంబంధం లేని విషయం కాబట్టి. మన అట్టి లౌకిక వ్యక్తులకు భౌతికమైన విశ్వరూపమే పరతత్వం. కనుకనే పరతత్వం నిరాకారం అని భావించారు. అంతేకాకుండా అట్టి లౌకిక వాదులు భౌతిక విషయ భావనలో పూర్తిగా మునిగి ఉన్నందున ముక్తిని పొందిన పిదప కూడా తమ వ్యక్తిత్వం నిలిచి వ్యక్తిగతము మరియు సాకారమని తెలిపినప్పుడు మరల రూపమును పొందుటకు వారు ఎంతగానో భయపడదు. కనుక వారు సహజముగానే నిరాకారము మరియు శూన్యమునందు లీనమగుటనే వాంఛించరు. సాధారణముగా అట్టి వారు జీవాత్మలను సముద్రమునందు లీనమగు నీటి బుడగతో పోల్చుదు. నీటి బుడగ సముద్రము నీటి ఎందుకు కలిసిపోనట్లుగా ప్రత్యేక వ్యక్తిత్వం అనేది లేకుండా బ్రహ్మములో లీలమొకటియే వారికి అత్యుత్తమ పరిపూర్ణత్వపు స్థితి అయి ఉన్నది. వాస్తవమునకు వారికి ఆధ్యాత్మికతను గూర్చిన పరిపూర్ణమైన అవగాహన లేనందున వారు ఈ విధమైన ఘోరమైన జీవన స్థితిని పొందుతున్నారు. ఇది ఉండగా ఆధ్యాత్మిక పరిపూర్ణత్వపు స్థితిని గురించి ఏమాత్రము ఎరిగిన వారు కూడా అనేక మంది కలరు. పెక్కు సిద్ధాంతముల చేతను తాత్విక కల్పనలకు సంబంధించిన అనేక విరుద్ధ వాదనల చేతను విసికి లేక కోపముతో వారు పరమైన కారణం ఏది లేదని చివరికి సమస్తము శూన్యమేనని అని మూర్ఖముగా నిర్ధారించారు. అట్టి వారు జీవితమున రోగగ్రస్త స్థితి ఉన్నట్టు వారు కొందరు భౌతిక తత్వమునందు ఆసక్తులై ఆధ్యాత్మిక జీవితమునందు ఆసక్తి చూపరు. కొందరు పరతత్వమునందు లీనము కాగోదురు. మరికొందరు నిరాశతో సర్వ విధములైన తాత్విక భావన కల్పన పట్ల క్రోధమును బూని దేనిని కూడా విశ్వసింపక చివరికి మాదక ద్రవ్యములను ఆశ్రయించి వాటి ద్వారా కలిగిన మత్తునే కొన్ని మార్లు ఆధ్యాత్మిక అనుభూతిగా భావించరు. ఈ విధముగా ఆధ్యాత్మిక జీవితం పట్ల నిర్లక్ష్యము, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల భయము, జీవితమునందలి నిరాశ వలన కలిగిడి శూన్యభావమును మూడు రకములైన భౌతిక ప్రపంచాసక్తిని మానవుడు త్యజింపవలెను. సో ఆధ్యాత్మిక జీవితము పట్ల నిర్లక్ష్యము, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల భయము, జీవితమునందలి నిరాశ వలన కలిగిడి శూన్యభావమును ఈ మూడు రకములైన భౌతిక ప్రపంచాసక్తిని మానవుడు త్యాగము చేయవలెను. సో భౌతిక తత్వంతో ఉండే బంధము వలన మనము భగవంతుడు నిరాకారుడు అని అంటే ఆధ్యాత్మికము అంటే నిరాకారము, భౌతికానికి అతీతము అన్న భావనలోనే నిరాకార తత్వం వెంట పడుతూ ఉంటారు అని చెప్పి మనకి ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. భౌతిక జీవితానికి సంబంధించిన లౌకిక భావనతో కూడిన ఈ మూడు దశల నుంచి బయటపడటకు మానవుడు ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని మార్గనిర్దేశమునందు భగవానుని సంపూర్ణముగా శరణు పొంది ఆ జీవితములకు సంబంధించిన నీవి నిబంధనలు క్రమశిక్షణతో అనుసరింపవలను. అట్టి ఆధ్యాత్మిక జీవితమునందరి చివరి స్థితియే భావము లేక శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమగా పిలువబడును. అయితే see you have to have the right guidance basically. ఆధ్యాత్మిక ప్రపంచంలోని ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకోవాలి అంటే కేవలము మన శక్తితో జరగదయ్యా. ఎందుకు అంటే మనము ఈ మూడిటిని జయించడం అంత సులభము కాదు. భాగము, భయము, క్రోధము, ఈ మూడిటిని జయించడానికి ఒక గురువు తాలూకా సహాయం కావాలి. ఓకే, ఆ గురువు తాలూకా సహాయము వలనే భగవంతునితోని భావభక్తి స్థితికి ఎదగగలుగుతాము. దీని గురించి భక్తియుక్త సేవా శాస్త్రము బోధించు భక్తి రసామృత సింధువులోని ఈ క్రితముగా చెప్పబడినది. తదో శ్రద్ధ తత సాధు సాంగోత భజన క్రియ తదో అంతర్నివృత్తి స్యాత్ తతో నిష్టారుచి తతః. సరే, ఆరంభ దశలో మానవుడు ఆధ్యాత్మ అనుభూతిని గురించి ప్రాథమిక కోరికను కలిగి ఉండవలను. అట్టి కోరిక ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన భక్తుల సాంగత్యము చేయటికై ప్రయత్నించే స్థితికి అతనిని కొనిపోవు. పిదప ఆధ్యాత్మిక ఉన్నతుడైన ఆధ్యాత్మికాచార్యుని నుంచి మంత్రదీక్షను పొందును. అతని ఆదేశం అనుసరించి సాధకుడు భక్తియుక్త సేవా విధానమును ఆరంభించును. భక్తి రసామృత సింధులో చెప్పిన శ్లోకం విషయాలు చెప్పుకొస్తున్నారు. అంటే సో
కావలసింది భగవంతుడు ఏం చెప్పుకొచ్చారు ముందు శ్లోకంలోని, నా దివ్యత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఉన్న బ్యారియర్ ఏమిటయ్యి అంటే, మనకి భౌతిక ప్రపంచంతో ఉన్న బంధము, భౌతిక ప్రపంచం నుంచి విడిపోతామేమో అన్న భయము, ఇంకా ఇంకా ఇక్కడ ఉండే ఆ కోపం, సాధించలేని కోపము బేసికల్, రైట్? సో ఈ స్థితిని దాటడానికి ఆ ఏంటది, భావభక్తి స్థితికి వెళ్ళడానికి, భక్తి స్థితికి వెళ్ళడానికి, ఈ భౌతిక ప్రపంచ బ్యారియర్స్ దాటడానికి మనకి ఒక ఆధ్యాత్మిక ఆచార్యని సాంగత్యం చాలా ఇంపార్టెంట్. ఆరంభ దశలో అంటే మనకి ఆసక్తి, ఈ ఆధ్యాత్మిక చింతన ఆసక్తిలో ఉన్నప్పుడు మానవుడు ఆత్మానుభూతి కూర్చిన ప్రాథమిక కోరికను కలిగి ఉండవలను. అట్టి కోరిక ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన భక్తుల సాంగత్యము చేయటికై ప్రయత్నించే స్థితికి అతనిని తీసుకుని పోవును. ఎప్పుడైతే చిన్న ఆసక్తి వస్తుందో ఆ ఆసక్తి నుంచే దాని గురించి ఇంకా నేర్చుకోవాలి ఎక్కడి నుంచి నేర్చుకుంటాము, అది ఆ స్థితిని అనుభవించిన వ్యక్తుల దగ్గర నుంచి నేర్చుకుంటాము. కాబట్టి ఆ సాంగత్యము కొరకు ఆరాటపడుతూ ఉంటుంది. పిదప ఆధ్యాత్మిక ఉన్నతులైన ఆధ్యాత్మికాచార్యుని నుండి మంత్రదీక్షను పొందుతుంది. అది ఏ స్థితి దాకా తీసుకెళ్తుందయ్యా అంటే, తీసుకువెళ్ళాలి అంటే మనిషి ఆ ఆసక్తి, ఆ సాంగత్యము మనిషిని మంత్రదీక్ష పొందే స్థితికి దాకా తీసుకువెళ్ళాలి. అతని ఆదేశం అనుసరించి సాధకుడు భక్తియుక్త సేవా విధానం ఆరంభిస్తాడు. అంటే ముందు సాధక భక్తితో ప్రారంభించి భావభక్తికి ఎదగడానికి ఉండే స్టెప్స్ గురించి ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. అంటే ఎందువల్ల చెప్పుకొస్తున్నారమ్మా అంటే, ఆ భావభక్తి స్థితికి ఎదిగినప్పుడు మాత్రమే భగవంతుని తాలూకా దివ్యత్వము అర్థమవుతుంది. ఆ విధముగా ఆధ్యాత్మికాచార్య నిర్దేశం అనుసరించి భక్తియుక్త సేవను నిర్వహించడం ద్వారా అతడు అన్ని రకములైన భౌతిక ఆసక్తుల నుంచి విముక్తిని పొంది ఆత్మానుభూతి విషయమున నిష్ఠను అనగా స్థిరత్వమును సాధించు. తదుపరి అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయటి యందు రుచిని అలవర్చుకున్నాడు. ఆ రుచి అతనిని కృష్ణ చైతన్యమునందు మరింత అధికముగా ఆసక్తుడిని చేసి పరిపక్వ భావస్థితికి లేదా శ్రీకృష్ణ భగవాన్ని దివ్య ప్రేమయందలి తొలి దశకు కొనిపోవును. ఆసక్తి ఏం చేస్తుందయ్యా, ఆ సాంగత్యం ఏం చేస్తుందయ్యా, ఆధ్యాత్మిక ఆచార్య నిర్దేశం ఏం చేస్తుందయ్యా అంటే, భౌతిక ఆసక్తి నుంచి మనల్ని కొంచెం దూరం చేసుకుంటూ వస్తుంది. భౌతిక ఆసక్తి నుంచి దూరం అయినప్పుడు ఆత్మానుభూతిని పొందాలి అన్న దాని మీద స్థిరత్వం ఏర్పడుతుంది. ఆ స్థిరత్వంతో ఏం చేస్తామయ్యా అంటే, భగవంతుని గురించి, దేవాది దేవుడైన కృష్ణుడి గురించి శ్రవణం చేయటం ఆరంభిస్తాము. లేదా ఆ శ్రవణం చేయడానికి రుచిని అలవాటు చేసుకుంటాము. ఆ రుచి వలన ఏమవుతుందయ్యా అంటే, కృష్ణ చైతన్యమునందు మరింత అధికముగా ఆసక్తిని చేసి పరిపక్వ భావస్థితికి, ఆసక్తి ఎంతో స్టేట్కి వెళితే కృష్ణుడి గురించి విందాము అన్న ఆసక్తి ఎంతో స్టేట్కి వెళితే ఏం జరుగుద్దయ్యా అంటే, దివ్య ప్రేమ అందలి తొలి దశకి దగ్గర ఉంటామంట. భగవంతుని గురించి తెలుసు, నాకు భగవంతుడు ఉన్నాడు, నేను భక్తుడిని, భగవంతుడికి నేను ప్రార్థన చేస్తాను, గుడికి వెళ్తాను అనుకుంటే అదే మనం భక్తి, అదే అల్టిమేట్ స్టేట్, దాని వల్లే నాకు ముక్తి వచ్చేస్తుంది అని భావనలో చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ప్రభుపాదులు వారు చెబుతున్నారు, ఇన్ని స్టేజెస్ ఉన్నాయి, ఇవన్నీ స్టేజెస్ చేసుకుంటే అది తొలి దశ అనేసారు. అర్థమవుతుంది కదమ్మా. ఇది సాధన భక్తి నుంచి భావభక్తికి వెళ్ళాల్సిన స్థితి ఏమిటయ్యా, వెళ్ళడానికి కావాల్సిన స్టెప్స్ ఏమిటయ్యా చెప్పుకొస్తున్నారు. ఏమిటవి? ఆ ముందు ఆత్మానుభూతి గురించి, ముందు భౌతిక ప్రపంచం మీద కొంచెం బయటపడగలగాలి. ఆ తర్వాత ఆధ్యాత్మికంగా అంటే ఆత్మస్థితిని, ఆత్మానుభూతి స్థితిని గురించి ఆలోచన మొదలు పెట్టాలి. తర్వాత భక్తిని గురించి, దేవుడి గురించి వినడం మొదలు పెట్టాలి. ఎంత ఎక్కువ వింటే భగవంతుడి గురించి, ఎంత ఎక్కువ ఆయన లీలల్ని చదువుకుంటూ ఉంటే, ఎంత ఎక్కువ ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకుంటే అంత తక్కువ భౌతిక స్థితి మీద ఆసక్తి ఉంటుంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ గా వెళ్తూ ఉంటాయి. The more we get attached to materialistic world, the less you will be interested in spiritual world. The more you want to know about spiritual world, the less you will be interested in the materialistic world. కృష్ణుని గురించి శ్రవణము చేయటం రుచిని అలవర్చుకొనును. ఆ రుచి అతనిని కృష్ణ చైతన్యమునందు మరింత అధికముగా ఆసక్తి కొని చేసి
పరిపక్వ భావస్థితికి లేదా కృష్ణ భగవాను దివ్య ప్రేమ అందరి తొలి దశకి కొనిపోవును. భావస్థితి అందరి పరిపక్వమే నిజమైన ప్రేమ అనబడును. ఈ యథార్థమైన భగవత్ ప్రేమయే మానవ జన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణత్వపు స్థితి. దిస్ ఈస్ ద అల్టిమేట్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, బేసికలీ హ్యూమన్ బర్త్, రైట్? అట్టి ప్రేమ స్థితి అందే భగవానుని పట్ల నిరంతర ప్రేమయుక్తమైన సేవ కొనసాగగలదు. కనుకనే ఆధ్యాత్మికాచార్య నిర్దేశం అనుసరించి చేయబడు క్రమానుగతమైన భక్తియుక్త సేవ ద్వారా మానవుడు సమస్త భౌతిక ఆసక్తుల నుండి, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల గల భయము నుండి, శూన్యవాదపు ఫలితముగా కలిగిన నిరాశ నుండి విముక్తి పొంది అత్యున్నత స్థితిని సాధింపవచ్చును. అంతిమన అతడు భగవద్ధామమును పొందును. సో ఈ రాగ భయ క్రోధాలను జయించడానికి మనకి కావలసినవి పనిముట్లు ఏమిటయ్యా అంటే, ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని తాలూకా కృప, భగవంతుడి మీద ప్రేమ. భగవంతుడి మీద ప్రేమ కంటే ముందు మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే ఆత్మానుభూతి గురించి, ఆత్మానుభూతి విషయం మీద ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి భౌతిక ఆసక్తి నుంచి బయటపడినప్పుడు మాత్రమే జరుగుద్ది. ఇవన్నీ ఒక నిమిషము ఒక ఇన్స్టెంట్ లో జరగవు. ఇవన్నీ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. వాటికి కావాల్సింది ఏమిటయ్యా అంటే యు నీడ్ ద టీచర్, యు నీడ్ ద అసోసియేషన్, యు నీడ్ ద శాస్త్ర, అండ్ యు నీడ్ మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ ద కమిట్మెంట్ దట్ యు వాంట్ టు గో ఇన్ దిస్ పాత్. వీటన్నిటికంటే ముందు మనకి ఈ భగవంతుని కోసము జీవితాన్ని ఎందుకు అన్నది అర్థం చేసుకుని భగవంతుని తెలుసుకుందాము అన్న దాని మీద చాలా తపన ఉండాలి. రైట్? అర్థమవుతుందేమో. సో భగవంతుడు నేను వస్తున్నాను అని చెప్పుకొస్తున్నాడు, ఎందుకు వస్తున్నానో చెప్పుకొస్తున్నాడు, కానీ మనకి ఆ ఆసక్తి లేకపోవడం వలన మనము గ్రహించలేకపోతున్నాము. సో 6 నుంచి 10 శ్లోకాల్లోని భగవంతుని తాలూకా అవతారం యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకున్నాము. సో అయితే శ్రీకృష్ణుడు సృష్టికర్త, అన్ని మార్గాలకు లక్ష్యము. ఇది 11 నుంచి 15 శ్లోకాల్లోని ఆ భగవంతుని తాలూకా మరింత శక్తిని, ఆయన తాలూకా స్థితిని మనము తత్వాన్ని అర్థం చేసుకోవడానికి 11 నుంచి 15 శ్లోకాలు ఉపయోగపడతాయి. భక్తుడు ఏ విధముగా పూజిస్తే భగవంతుడు ఆ విధముగానే కరుణిస్తాడు. సో చూద్దాం. So this is what this section explains basically. Why is there worship of many gods? Is caste system not exploitative? Do all paths lead to the same goal? చాలా చెప్తారు కదా, ఏ దారి అయితే ఏంటంటే అన్ని దారులు భగవంతుడి దగ్గరికి చేరుతాయి. ఇవన్నీ కూడా మనకి ఈ 5-6 శ్లోకాల్లోని భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. 11వ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? చదవండి అమ్మా. హరే కృష్ణ. చదవండి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వత్న్యానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. అనువాదము: ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదరో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరు ఏ విధముగా శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించును. ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరిస్తున్నారు. వర్తమ మార్గమును అనువర్తతే అనుసరింతును. ఎవరు యథా ఎట్లు నన్ను ప్రపద్యంతే శరణు వేడుదురో. సో మాము ప్రపత్యంతే, ఈ పదము ఇది ఇక్కడే ఫస్ట్ టైం వస్తుంది భగవద్గీతలో. నన్ను పూజించాలి, నన్ను ఎట్లా శరణు వేడుతున్నారో, నాకు పూజ, నన్ను పూజించడం అన్న పదం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్రతి చాప్టర్ లోనే 1-2 సార్లు వస్తుంది. మాము పత్యంతే, నెక్స్ట్ ఇంకా శరణు వేడుదురు, మమ వర్తంతే, సారీ నా యొక్క మార్గమును అనుసరిస్తారు మానవులందరూ. ఓ కృతి కుమార, అన్ని విధాలుగా. సో అంటే నన్ను ఏ విధముగా శరణ వేడుదురో వారికి ఆ విధముగా నేను అనుగ్రహం ఇస్తున్నాను. సో భగవంతుడు ఇక్కడ ఈస్ మేకింగ్ ఎ ప్యూర్ ప్రామిస్, రెసిప్రొకేట్.
ఆయనని నన్ను ఏ విధముగా, వాట్ ఈస్ దట్ యూర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, ఐ విల్ గివ్ యూ. వాట్ ఈస్ దట్? ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మీ, ఎవ్రీథింగ్ ఈజ్ మై ఎనర్జీ. నా నుంచి నువ్వు ఏ విధముగా శరణ వేడుతావో ఆ విధంగా నేను నీకు నేను రెసిప్రోకేట్ అవుతూ ఉంటానయ్యా. ప్రతి ఒక్కరూ అన్ని విధములుగా నా మార్గమునే అనుసరిస్తారు. అంటే అంటే అన్ని మార్గాలు భగవంతుడివే, కానీ అన్ని మార్గాలు భగవంతుడి దగ్గరికే వెళుతున్నాయి అని కాదు. అవుతుందా? అన్ని మార్గాలు నావే, అన్ని మార్గాలు అని కాదు. ఇదే స్టేట్మెంట్ ని చాలా పుస్తకాల్లో రాసి ఉంటాయి అన్నమాట. ఏ మార్గమైనా భగవంతుడిదే, అన్ని మార్గాలు భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాయి. అన్ని మార్గాలు నావే, కానీ అన్ని మార్గాలు నా దగ్గరికే వస్తున్నాయని మాత్రం అనుకోవడానికి వీలు లేదు. అర్థమవుతుందమ్మా? ఫీజ్ అయిపోయిందా? సో అంటే అన్ని మార్గాలు భగవంతుడి దగ్గరికే తీసుకెళ్తే యుద్ధం చేసినా చెయ్యకపోయినా, కర్మ చేసినా కర్మ చేయకపోయినా, పుణ్యాత్ముడు పాపాత్ముడు అందరూ భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోవాలి. పాప మార్గము కూడా నా నుంచే వస్తుంది అర్జున. అది నువ్వు ఎంచుకో. అది జనాలు ఎంచుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా ఎంచుకుంటున్నారో దాని ప్రకారము నేను అనుగ్రహిస్తున్నాను. వాళ్ళు నన్ను ఏ మార్గంలో ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ ఫ్రీడమ్ అంటే మనిషికి ఉన్న స్వాతంత్రం గురించి చెప్పుకొస్తున్నారు భగవంతుడి ఇక్కడ. ఆ మార్గాలన్నీ కూడా నావే. అంత మాత్రాన అవన్నీ నా దగ్గరికి వస్తాయని కాదు. వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఎప్పుడో వస్తాయి. అంటే ప్రతి మార్గంలోని పాపాత్ములను కూడా నేను అనుగ్రహిస్తాను. మళ్ళీ నెక్స్ట్ శ్లోకాల్లో వస్తాయి. అది దానికి కర్మానుసారము అది జరిగిపోతూ ఉంటుంది. రైట్? గుణ కర్మ. జన్మ గుణం కర్మ వలన వస్తుంది అంటారు. గుణము వలన కర్మ వలన. విల్ కమ్ టు దట్ స్థితికి వస్తాం. ఇది చాలా పుస్తకాల్లోని ఆ మాయావాదంలోని దీనిని ఏం చెప్తారంటే, అన్ని మార్గాలు నా దగ్గరికే కదండి, ఏ మార్గం అయితేనేమిటి, అలా కాదు. దీన్ని అర్థం చేసుకోవాల్సింది అన్ని మార్గాలు భగవంతుడివే, కానీ అవన్నీ భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళాల్సి లేదు. నువ్వు ఏ మార్గం కావాలో నువ్వు ఎంచుకో. దాని ప్రకారం నా రెసిప్రొకేషన్ ఉంటుంది. దాని ప్రకారము నా రెసిప్రొకేషన్ ఉంటుంది అంటే దాని ప్రకారము సిస్టమ్ పనిచేస్తుంది. దాని ప్రకారము నేను క్రియేట్ చేసిన ఈ సిస్టమ్ దాని ప్రకారము పనిచేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దీని భాషించు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవాన్ అనే అతని వివిధ రూపాలను అన్వేషిస్తున్నారు. నిరాకార బ్రహ్మజ్యోతి ఎందును పరమాణువులతో సహా సర్వమునందు నిలిచియుండు సర్వవ్యాపి అయిన పరమాత్మ ఎందున దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పాక్షికంగా మాత్రమే అనుభూతిము. కానీ శుద్ధ భక్తులు మాత్రమే శ్రీకృష్ణుని సంపూర్ణ అనుభూతిని పొందగలుగుదురు. అందరూ అంటే ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుడే అనుభూతి విషయమై ఉన్నాడు. ఆ విధముగా ప్రతి ఒక్కరూ దేవాది దేవుని పొందగోరిన విధానమును గురించి తృప్తి పొందుతున్నారు. ఆధ్యాత్మిక జగత్తులందు కూడా శ్రీకృష్ణుడు తన శుద్ధ భక్తులు కోరినట్లుగానే దివ్య భావనతో వారితో వర్తించును. ఒక భక్తుడు శ్రీకృష్ణుడు తనకు పరమ ప్రభువునుండవలెననియు, మరొకడు ఆత్మమిత్రుడిగా ఉండవలెననియు, మరొకడు అతనికి పుత్రునిగా ఉండవలెనని, మరొకటి ప్రియుడిగా ఉండవలెనని కోరవచ్చును. తన పట్ల వారికి గల ప్రేమ తీవ్రతను అనుసరించి శ్రీకృష్ణుడు భక్తులందరినీ సమానముగా తృప్తిపరచును. మనము ఏ విధముగా తోని బంధాన్ని మనము కోరుకుంటామో అది ఆయన రెసిప్రొకేట్ చేస్తూ ఉంటారు. తప్పితే సో ఈ విధముగా చేస్తే ఐఎమ్ గుడ్, ఈ విధముగా ఉంటే నేను మంచివాడిని, దీంతో ముక్తి వస్తుంది లేదు. ముక్తి కోరుకుంటేనే ముక్తి వస్తుంది. పుణ్యంతో ముక్తి రాదు. ఆయన మీద ఉండే ప్రేమతో మాత్రమే, ఆయన రెసిప్రొకేట్ అయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. సో శ్రీకృష్ణుడు తన పరమ ప్రభువుగా ఉండవాలని, మరొకడు ఆత్మమిత్రుడిగా ఉండవాలని, మరొకడు తన పుత్రుడిగా ఉండవాలని, మరొకడు తన ప్రియుడిగా ఉండవాలని కోరవచ్చు. తన పట్ల వారికి గల ప్రేమ తీవ్రతను అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు భక్తులందరినీ సమానముగా తృప్తిపరచును. భౌతిక జగత్తునందు కూడా ఇటు పరస్పర భావ వినియమములతో కనిపించును. అట్టి భావ వినియమములను భగవానుడు మరియు వివిధ భక్తులనడము కూడా వ్యక్తమవుచును. అనగా శుద్ధ భక్తులు భౌతిక జగత్తునందును మరియు ఆధ్యాత్మిక జగత్తునందును భగవాన్ని సహచర్యను పొంది భగవాన్ని సేవిస్తూ ఆ విధముగా అతని ప్రేమయుక్త సేవ ఎందు దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవిస్తారు. జీవుని వ్యక్తిత్వం నశింపజేసుకొనుచు ఆధ్యాత్మిక ఆత్మహత్యగా పాల్పడే నిరాగవారులకు
కూడా శ్రీకృష్ణుడు తన బ్రహ్మజ్యోతి యందు ఐక్యమునర్చుకుని తోడ్పడుచున్నాడు. అట్టి నిరాకారవాదులు భగవంతుని సచ్చిదానంద విగ్రహమును అంగీకరించిన కారణమున వారు తమ వ్యక్తిత్వను కోల్పోవచ్చే భగవానుని దివ్యమైన ఆంతరంగిక సేవ యందు ఆనందమును అనుభవింపజాలరు. అట్టి నిరాకారత్వమునందు కూడా స్థిరముగా నెలకొనలేక వారు కొందరు తమలో నిద్రాణముగా ఉన్నట్టు కోరికలు తీర్చుకున్నట్టు ఈ జగత్తుకు మరల తిరిగి వస్తారు. సో నిరాకారంతోనే ఉండే ప్రమాదం, అత్యంత ప్రమాదం ఏమిటయ్యా అంటే, సో నిరాకారవాదులు భగవంతుని సచ్చిదానంద విగ్రహం అంగీకరింపని కారణముగా వారు వ్యక్తిత్వం కోల్పోవచ్చే ఆ భగవంతుని తాలూకు దివ్యత్వాన్ని అంగీకరించకపోవడం వలన వారి దివ్యత్వం వాళ్ళ తాలూకు శరీరం కోల్పోయిన తర్వాత భగవాను దివ్యమైన ఆనందమును అనుభవింపజాలు. ఎందుకంటే భగవంతుడినే యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. భగవంతుని తాలూకా సచ్చిదానంద స్వరూపాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందువలన నిరాకారం నందు కూడా స్థిరముగా నెలకొనలేక వారు కొందరు తమలో నిద్రాణముగా నుండి కోరికలను తీర్చుకుంటూ మళ్ళీ భౌతిక జగత్తుకు తిరిగి వస్తారు. వారెన్నిటికీ ఆధ్యాత్మిక లోకమునందు ప్రవేశము లభింపదు, కానీ భౌతిక జగత్తునందే తిరిగి వర్తించుటకు వారికి అవకాశం కల్పిపోడు. కామ్య కర్మలను అనుసరించు వారికి శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞేశ్వరుని రూపమున వారి విద్యుద్ధర్మమునకు తగిన ఫలితమును ప్రసాదించును. అదే విధముగా యోగ సిద్ధులను వాంఛించు యోగులకు అట్టి సిద్ధులను ప్రసాదించును. అనగా ప్రతి ఒక్కరూ తమ కర్మల యందు జయము కొరకు శ్రీకృష్ణు దయపైనే ఆధారపడింది. అట్టి అన్ని రకాల ఆధ్యాత్మిక విధానములు అన్నీ ఒకే మార్గం నందు విజయం సాధించటలో గల వివిధ దశలుగా మాత్రమే కనిపించు. మానవుడు కృష్ణ చైతన్యమునందలి అత్యున్నతమైన పరిపూర్ణ స్థితికి చేరనంత వరకు సర్వ ప్రయత్నములు అసంపూర్ణములే కాగలవు. శ్రీమద్ భాగవతం నందు ఇట్లు చెప్పబడింది. ఏమిటయ్యా? మానవుడు వాంఛారహితుడైనను భక్తుల వాస్తవ స్థితి లేదా ఫలాపేక్ష కలిగి ఉన్నను లేదా మోక్షకామి అయినను ప్రతి ఒక్కరూ పరిపూర్ణత్వము కొరకు శ్రీ కృష్ణ చైతన్యమునందు సాయి శక్తుల దేవాదేవుని భజించుటకు ప్రయత్నింపవలెను. సో ఇంకేదైనా కావాలంటే ఇంకెక్కడికైనా వెళ్ళండి, కానీ పరిపూర్ణత్వం కావాలంటే మాత్రము ఏంటి పరమ పురుషుడిని మాత్రమే పూజించగలగాలి. తీవ్రేణ భక్తి యోగేన యజితే పురుషం పరం. పరమ పురుషుని పూజించినప్పుడు మాత్రమే ఆ పరిపూర్ణత్వము మోక్షము వస్తాయ్యా. మిగతా యాక్చువల్గా ఈ 2.3.10 భాగవతంలోని దీని ముందు 6 శ్లోకాల్లోని మనకి 2వ శ్లోకం, 3వ శ్లోకం, 4, 5, 6, 7, 8 శ్లోకాల్లోని ఎవరిని పూజిస్తే ఏమొస్తుందో రాసుంటాయి. ఏ దేవతను పూజిస్తే ఏమొస్తుందో కాదు, ఏమి కావాలంటే ఏ దేవతను పూజించాలో రాసి ఉంటుంది బేసికలీ. కానీ దివ్యత్వం, అదేంటి పూర్ణత్వం కావాలన్నా మోక్షము కావాలన్నా పరమ పురుషుని మాత్రమే పూజించాలి అని చెప్పి సుఖదేవ గోస్వామి చెప్పిన మాటను మళ్ళీ మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్పుకొస్తున్నారు. సో మనం ఏ విధముగా భగవంతుని వేడుకుంటే ఆ విధముగా భగవంతుడు మనకు అనుగ్రహం ఇస్తాడయ్యా. భగవంతుని తాలూకా సాన్నిధ్యం కోరుకుంటే ఆ సాన్నిధ్యం మనకి మోక్షం కింద ఇస్తాడు. భగవంతుని నిరాకారంగా చూసుకుంటే మనము బ్రహ్మస్థితి దాకా వెళ్ళగలుగుతాము. అది మనం ఇందులోంచి గ్రహించాల్సింది. అన్ని మార్గాలు భగవంతుడివే, అంత మాత్రాన్ని అన్ని మార్గాలు భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళవు. అన్ని మార్గాలు భగవంతుడి దగ్గరికే తీసుకెళ్తాయి అంటే అర్జునుడు యుద్ధము చెయ్యక్కర్లేదు, దుర్యోధనుడు భగవంతుడి దగ్గరికి వెళ్తాడు, దుర్యోధన మార్గము భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాడు, దుశ్శాసనుడి మార్గము భగవంతుడి దగ్గరికి వెళ్తుంది. అన్ని మార్గాలు భగవంతుడి దగ్గరికి వెళ్ళవు. కాబట్టి అని అంటే నువ్వు చేసుకుంటున్న ఈ భౌతిక ప్రపంచము ఇవన్నీ కూడా నా వల్లనే క్రియేట్ అయ్యాయి, అంత మాత్రాన అవన్నీ నా దగ్గరికి వస్తాయి అని అనుకోవడానికి వీలు లేదు అనేది మనం గ్రహించాల్సిన విషయం. రైట్? 12వ శ్లోకం కదా. హరే కృష్ణ. నెక్స్ట్ చదువుతారు. హరికృష్ణ ప్రభుజీ నేను చదవచ్చా ప్రభుజీ? చదవండి అమ్మా కుమారి మాతాజీ. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. అనువాదము: ఈ భౌతిక జగత్తున జనులు కామ్య కర్మలయందు జయమును వాంఛించుచు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగత్తునందు వారు తమ కామ్య కర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ.
మనకి ఇంకొక శ్లోకంలో కూడా భగవంతుడు చెప్పుకొస్తారు. ఇది దేవతలను పూజించిన వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్తారు. యాంతి దేవవ్రత దేవానని 9వ అధ్యాయం యాంతి దేవో వ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజి నౌకుమ. నన్ను పూజించేవారు నా దగ్గరికే వస్తారు. ఎగ్జాక్ట్లీ. సో అన్ని మార్గాలు భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తే భగవంతుడు ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు. దేవతలు పూజించిన వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్తారు, పితృదేవతలు పూజించిన వాళ్ళు పితృదేవతల దగ్గర, భూతాలను పూజించిన వాళ్ళు భూతాల దగ్గరికి వెళ్తారు, నన్ను పూజించిన వాళ్ళు మాత్రం నా దగ్గరికి వస్తారు. రైట్? అది అన్ని మార్గాలు భగవంతుడి దగ్గరికి చేరేటట్టు అయితే ఆ మాట ఆయన అనాల్సిన అవసరమే లేదు. బేసికలీ చెప్తుంది. అయితే అన్ని మార్గాలు ఆయన వల్లే వచ్చినాయి. అంటే శుద్ధ సత్వగుణంలో ఉన్నవాడు, సత్వగుణంలో ఉన్నవాడు, తమో గుణంలో ఉన్నవాడు, రజోగుణంలో ఏ గుణంలో ఉన్న వాళ్ళు అది ఫాలో అవుతున్నారు. కానీ మళ్ళీ ఆ గుణము నుంచి కూడా భగవంతుని చేరడానికి మార్గం ఉంటుంది. బట్ మార్గాలన్నీ నేనే ఇచ్చాను. మాత్రాన ఆ మార్గాన్ని మనం తీసుకోవాల్సిన స్వేచ్ఛ మన చేతిలో ఉంది. రైట్? మళ్ళీ మనం పురాణాల గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పుకొచ్చాము. రజోగుణంలో ఉన్న వాళ్ళకి, తమో గుణంలో ఉండే వాళ్ళకి ఏ పురాణాన్ని పట్టుకుంటే భగవంతుడి దగ్గరికి వెళ్తారు. ఇంకా మళ్ళీ మనము ఆ త్రిగుణ తత్వము 14వ అధ్యాయంకి వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్ గా మాట్లాడాం. కానీ ఈ భౌతిక జగత్తులో జనులు కామ్యకర్మల యందు జయమును వాంఛించే కారణమున దేవతలను పూజిస్తారు. దేవతలను పూజిస్తే ఏమవుతుంది? వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. జగత్తునందు వారు తమ కామ్యకర్మ శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. వెంటనే క్విక్ రిజల్ట్ కోసం మనం ఏం చేస్తామా అంటే దేవతల దగ్గరికి వెళ్తాం. దేవతల దగ్గరికి వెళ్తే వాళ్ళు రిజల్ట్ వాళ్ళు ఇచ్చేస్తుంటారు. సో సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు, చాక్లెట్ కావాలి. తల్లి చెప్పుద్దు, నువ్వు చాక్లెట్ తినాలి అంటే ముందు వెళ్ళి బ్రష్ చేసుకుంటా, లేదా చాక్లెట్ తిన్న తర్వాత మళ్ళీ బ్రష్ చేసుకో. నీ పన్ను ఇక్కడ డాక్టర్ చాక్లెట్ తినద్దు అన్నాడు. నువ్వు నువ్వు ఈ 10 రోజులు డాక్టర్ చెప్పిన మెడిసిన్ ఫాలో అయితే నీకు 11వ రోజు ఇంకా ఎక్కువ చాక్లెట్లు ఇస్తాను. దీస్ ఆర్ ఆల్ ద రూల్స్ మదర్ విల్ పుట్ ఫర్ ద చైల్డ్. అమ్మ తల్లి ఇవన్నీ పెడుతుంది. కానీ పిల్లవాడికి ఎవరో 10 రూపాయలు ఎంత ఇచ్చారు. ఇప్పుడు షాప్కి వెళ్ళి చాక్లెట్ అడిగాడు అనుకుని వాడు వెంటనే ఇచ్చేస్తాడు. ఎందుకంటే డబ్బులు ఇచ్చాడు, ఇచ్చేస్తాడు. దేవతల పరిస్థితి అలా ఉంటుంది అన్నమాట. జస్ట్ ట్రాన్సాక్షన్. మనం పూజ చేస్తాం, పని అయిపోతుంది. మదర్ దగ్గరికి వచ్చేసరికి మంచి చెడు ఆలోచించి ఆ చాక్లెట్ ఇస్తుంది తల్లి. భగవంతుడి దగ్గరికి వెళ్తే అలా ఉంటుంది అన్నమాట. భగవంతుడు ఆ మంచి చెడు ఆలోచించి ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, దాన్ని తాగాల్సిన అది తీసుకునే స్థితిలో వీడు ఉన్నాడా లేదా అని ఆ స్థితికి వీడిని తీసుకువెళ్ళి అప్పుడు ఇస్తాడు. అర్థమవుతుంది కదమ్మా. కానీ జనాలకి క్విక్ రిజల్ట్ కోసం దేవతలను పూజిస్తున్నారు. దాని వలన భగవంతుడికి దూరం అయిపోకూడదు. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర అవ్వాలి, అది జరగట్లేదు. ఈ లోకమున దేవతలను కూర్చున్న అపోహలు అనేకములు కలవు. అల్పజ్ఞులైన వారు విద్వాంసులుగా చలామణి అవుతున్నారు. వారు ఈ దేవతలను భగవానుని వివిధ రూపములుగా, ఈ వాస్తవులకు దేవతలు భగవానుని వివిధ రూపములు కారు. కేవలము వారు భగవానుని విభిన్న అంశలు మాత్రమే. భగవానుడు ఇక్కడే కానీ అతడు అంశలు అనేకములు. శ్వేతోపనిషత్తులో కూడా చెప్తున్నారు. శ్వేతస్వరూపనిషత్తులో నిత్యోనా భగవానుడు ఒక్కడేనని చెప్పుచున్నది. ఈశ్వర పరమ కృష్ణ, శ్రీకృష్ణుడు ఒక్కడే పరమేశ్వరుడు అని బ్రహ్మసంహిత చెప్తుంది. భగవానుడి భౌతిక జగత్తును పరిపాలించిన కొరకే దేవతలకు కొంత పాలనా అధికారం ఇచ్చిన ఈ దేవతలందరూ వివిధ స్థాయిలకు చెందిన భౌతిక శక్తులను కలిగి ఉన్నట్టు జీవులు. నిత్యానా వాళ్ళందరూ కూడా భౌతిక ప్రపంచాన్ని పరిపాలించడానికి ఉన్న లీడర్స్ లాంటి వాళ్ళు, కొంత రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు, కొంత పవర్ ఉన్న వ్యక్తులు. వారెన్నడూ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు లేదా విష్ణుతో సమానులు కాజాలరు. అట్టి దేవతలు మరియు భగవానుడు సమాన స్థితి ఎందుకు కలరని భావించేవాడు పాషాణుడు లేదా నాస్తికుడు అనబడును. సో దేవతలని భగవంతుడితో సమానంగా పూజించేవాడు నాస్తికుడి కంటే ఏ విధంగా గొప్పవాడు కాదు. ఎందుకంటే భగవంతుని తాలూకు దివ్య స్థితితోని దేవతలని ఈక్వల్ చేసేస్తున్నందుకు. దేవతలతో శ్రేష్ఠులైన బ్రహ్మ మరియు శివుడు వంటి వారు కూడా భగవానునికి సమానులు కాజాలరు. వాస్తవునకు భగవానుడు బ్రహ్మరుద్రాదులు వంటి దేవతలందరూ పూజలు అందుకొని చెందును. అయినను విచిత్రమైన విషయం ఏమిటంటే కొందరు మూర్ఖులు పలువురు మానవ నేతలు లేక కొన్ని జంతు రూపములను భగవాను అవతారమనడ అపోహలతో పూజించుచుందరు. సో ఇవన్నిటిని కూడా మనం జాగ్రత్తగా గ్రహించగలగాలి. ఎందుకంటే at the end of it it is our life. It is our journey.
ఈ శ్లోకమునందు ఇహ దేవత అనే పదము ఈ లోకములకు సంబంధించిన శక్తివంతులైన మానవులను లేదా దేవతలను కూడా సూచిస్తున్నది. ప్రభుపాదుల వారు మన పూజా విధానము లేదా మనుషులు దేవతలను పూజిస్తున్నారు దేవుడితో సమానంగా, అంతేకాదు మనుషుల్ని కూడా దేవుడితో సమానంగా పూజిస్తున్నారు. అయ్యా మనుషుల్ని కూడా భగవంతుడితో దేవాది దేవుని శ్రీకృష్ణుడితో సమానంగా పూజిస్తున్నారు. ఈ దేవత అన్న పదాన్ని అర్థాన్ని తీసుకుని మనకి పర్పట్లో రాసుకొస్తున్నారు. కానీ దేవాది దేవుని శ్రీకృష్ణుడు నారాయణుడు లేదా విష్ణువు ఈ లోకముకు చెందినవాడు కాదు. అతడు ఈ భౌతిక జగత్తుకు అతీతమైన వాడు. శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు భౌతిక సృష్టికి అతీతుడని మాయావాదుల గురువైన శ్రీ శంకరాచార్యులు కూడా అంగీకరించారు. కానీ మూర్ఖపు జనులు శీఘ్ర ఫలితముల కొరకై వివిధ దేవతలను పూజిస్తున్నారు. వారు తమ కోరిన ఫలమును శీఘ్రమే పొందగలిగినను అట్లు పొందబడిన ఫలముల తాత్కాలికములు మరియు బుద్ధిహీనులకు మాత్రమే ఉద్దేశింపబడినని ఎరుగుజాలరు. ఎందుకంటే తాత్కాలికము, దేవతలు ఇచ్చే ఫలాలు ఏవి కూడా చనిపోయిన తర్వాత ఆత్మతో పాటు రావు. దేవతలు ఇచ్చిన ఫలాలన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి. ఎందుకంటే అవన్నీ భౌతికము కాబట్టి. దాంట్లోని ఫలితమే ఉంది, జ్ఞానము లేదు, భగవత్ తత్వం లేదు, భగవంతునితో ప్రేమ కలిగించే విధానము లేదు. అందువలన అవన్నీ కూడా తాత్కాలిక లాభం కొరకే వచ్చినవి. బుద్ధిమంతుడు కృష్ణ చైతన్యం నందు ఉండుట చేత అతను సత్వరము మరియు తాత్కాలిక లాభముల కొరకే వివిధ దేవతలు అర్చింప అవసరం లేదు. వాస్తవంలో భౌతిక జగత్తుకు సంబంధించిన దేవతలు మరియు వారిని పూజించిన వారందరూ విశ్వ ప్రళయమున నశించరు. అంతేకాకుండా దేవతలు వరములన్నీ భౌతికములు మరియు అశాశ్వతం. భౌతిక జగత్తులు మరియు వాటి యందు నివసించు వారును అనగా దేవతలు మరియు వాటిని అర్చించే వారిని కూడా విశ్వ సముద్రంలో బుడగల వంటి వారు. దేవతలు కూడా విశ్వ సముద్రంలో బుడగల వంటి వారే. అయితే ప్రళయం టైంలో వాళ్ళు కూడా నశించిపోతారు. అయినను ఈ జగత్తునందలి మానవుడు భూమిని, చక్కటి కుటుంబమును, భోగభాగ్యములు విషయముల పట్ల వెర్రివారగుదు. అట్టి తాత్కాలిక వస్తువులు పొందుటకు మానవుడు దేవతలను గాని శక్తివంతులైన మానవుని గాని పూజింపు. ఎవరైనా ఒక రాజకీయ నాయకుని సేవించడం ద్వారా ప్రభుత్వం నందు మంత్రి పదవి లభించినో మానవులకు గొప్ప లాభమును పొందినట్లుగా భావించారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా అట్టి తాత్కాలిక ఫలితములు పొందుటకు నేతలు అనబడే వారికి దండ ప్రణామములు ఆచరిస్తారు. వారు ఆ ఫలములు తప్పక పొందుదు. కానీ అట్టి మూర్ఖపు భౌతిక దుఃఖములకు శాశ్వత పరిష్కారములు కలుగుజేయి కృష్ణ చైతన్యమునందు ఆసక్తిని చూపారు. వారందరూ ఎల్లప్పుడూ ఇంద్రియ తృప్తినే వాంఛించరు. కొద్దిపాటి ఇంద్రియ తృప్తి సౌకర్యములు ముందుటకు శక్తి నొసగబడిన జీవులను దేవతలు పూజించుటకు ఆకర్షితులవుతారు. ఇప్పుడు కూడా భౌతిక ప్రపంచం పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఉన్నది మరింత సౌకర్యం చేసుకోవడం కోసమే మనం ప్రాకులాడుతూ ఉంటాం. మన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా చేసుకోవడం కోసమే ప్రాకులాడుతూ ఉంటాం. అది ఎక్కడైనా చిన్న డీవియేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు వెంటనే ఒక దేవతల వెంట పరిగెట్టి అది మళ్ళీ ఫిక్స్ చేసుకోవడానికి ప్రయత్నించి ఇంకా భౌతిక జీవితం బాగుండాలి అన్న భావనలోనే ఉంటూ ఉంటాము. అది కానీ ఆ శరీరం వదిలేసినప్పుడు ఆ బాగుండేది ఇక్కడే మిగిలిపోతుంది. మనం మాత్రం మళ్ళీ మనం మరో శరీరాన్ని వెతుక్కుంటూ పరిగెడుతూ ఉంటాము. సాధారణంగా జనులు కృష్ణ చైతన్యం అరుదుగా ఆసక్తిని కలిగి ఉందని ఈ శ్లోకం తెలుపుచున్నది. వారు దాదాపు భౌతిక భాగం ఉందే ఆసక్తి కలిగి ఉండేటి చేత వారు ఎవరో ఒక శక్తివంతమైన జీవుని పూజించరు. సాధారణంగా జనాల తాలూకా పరిస్థితి ఏంటో శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. మనం ఈ ఇంద్రియ సుఖం ఎట్లా ఉంటుందంటే, మరింత సుఖం గురించి ఏమైనా చేయడానికి ప్రాకులాడుతున్నాము, కానీ ఇది అశాశ్వతము. శాశ్వతమైన ఆధ్యాత్మిక స్థితిని, ఆ ఆనందం గురించి చేయడానికి ఇంతగా తాపత్రయం పడటం లేదు. అట్లా పడేవాళ్ళు చాలా అరుదు అని మనం ఈ శ్లోకం నుంచి గ్రహించాల్సిన విషయము అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పుకొస్తున్నారు. రైట్. భౌతిక జగత్తులందు జనులు కామ్యకర్మల యందు జయమును వాంఛించుట కారణముగా దేవతల్ని పూజిస్తారు. ఈ జగత్తునందు వారు తమ కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుతున్నారు. సో శీఘ్రంగా ఫలం పొందే వలన మనము పడుతున్నామయ్యా అని చెప్పుకొస్తున్నారు. సరే, నెక్స్ట్ దానికి వెళ్దాం.
కృష్ణ 13వ శ్లోకం. వెళ్దామా? ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మిస్సింగ్ విక్రమ్ ప్రభు గారు. అవునండి. ఏం లేవు నాన్న, క్లియర్ గా కనబడుతుంది, తెలుస్తుంది, క్లియర్ గా అర్థం అయిపోతుంది కదా. విక్రమ్ ప్రభు ఇవాళ ఫ్లైట్ లో ఉన్నారు, అందువల్ల మనం ఆయన క్వశ్చన్స్ మిస్ అవుతున్నాం. అవునా? చదవం. హరే కృష్ణ. 13వ శ్లోకం. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజమునందలి చాతుర్వర్ణములు నాచే సృజింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడనగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. ఇక్కడ ఏమా సరే, అమ్మా, రెండు విషయాలు భగవంతుడు చెప్తున్నారు. సో అగైన్ భౌతిక ప్రకృతి త్రిగుణతత్వానికి సంబంధించిన కర్మలను అనుసరించి గుణ కర్మ విభాగసే. గుణ కర్మ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. గుణం వలన గుణాన్ని అనుసరించి 4 రకాలుగా మనుషుల్ని మనము విభజించవచ్చు. మనం కూడా చూస్తే ఈ 4 రకాల మనుషులు బ్రాహ్మణత్వము, క్షత్రియత్వము, వైశ్యత్వము, శూద్రతత్వము. ఇది కేవలం ఇండియాలోనే కాదు, ప్రతి చోట ఈ 4 రకాల తత్వాలు ఉన్న మనుషులు కనబడుతూ ఉంటారు. ఏంటంటే ఒక క్లాస్ రూమ్ తీసుకుంటేనే టీచర్ చెప్పింది అనలిటికల్ గా ఆలోచిద్దాము, టీచర్ చెప్పింది దాన్ని శుభ్రంగా అర్థం చేసుకుందాము, గ్రహిద్దాం అనుకున్నవాడు ఫస్ట్ బెంచ్ లో కూర్చుని ఉంటారు. టీచర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి ఫస్ట్ బెంచ్ వాళ్ళు ఉండరు. క్లాస్ రూమ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి ఒక 10 మంది ఉంటారు. వాళ్ళందరూ క్షత్రియతత్వంతో ఉన్న వ్యక్తులు. బేసిక్గా అర్థమవుతుంది కదా. వాళ్ళందరూ ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా క్లాస్ని అర్థం చేసుకునే దానికంటే కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూడడం మీద ఇంట్రెస్ట్ ఉంటుంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాడు క్లాస్ మానిటర్ అవ్వడమో, క్లాస్ లీడర్ అవ్వడమో జరుగుతుంది. రైట్? క్లాస్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా అంటే ప్రొటెక్టివ్ ప్రాబ్లం కాకుండా క్లాస్ సవ్యంగా జరగడానికి చూసుకుందాము అనుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అందులో వాళ్ళు వేరుగా ఉంటారు, వీళ్ళు వేరుగా ఉంటారు. ఎవరైనా ఏదైనా చెబితే ఫాలో అయ్యి నేను క్లాస్లో కామ్గా వెళ్ళిపోదాము అనుకునే వాళ్ళు కూడా మనకు కనబడుతుంది. సో ఇట్లా 4 రకాల మనుషులు, ఈ 4 రకాల విధాలు మనకి ప్రతి చోట కనబడుతుంటారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకుంటే, ఒక గ్రూప్ ఆఫ్ సిఇఓస్ ని తీసుకున్న ఈ 4 రకాల మనుషులు కనబడతారు. ఒక గ్రూప్ ఆఫ్ లీస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ అనే కంపెనీ చూసుకున్న ఈ 4 రకాల మనుషులు కనబడతారు. ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ని తీసుకున్న ఈ 4 రకాల మనుషులు కనబడుతుంటారు. అంటే కర్మానుసారము వాళ్ళ స్థితి, గుణానుసారము వాళ్ళ టైప్, వాళ్ళు ఏ రకానికి చెందిన వాళ్ళు. గుణ కర్మ భాగము నా వల్లే జరుగుతున్నది, నేనే సృష్టించాను, చాతుర్వర్ణం మయా సృష్టి. అంటే మానవ సమాజం నందు ఈ 4 రకాలు అర్థం ఎందుకు క్రియేట్ చేశారయ్యా అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి ఇది ఈజీ అవుతుంది. స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి ఈజీ అవడం కోసం. ఇవాళ రేపు మనం ఏ స్థితిలో ఉన్నాము, ఇటువంటి దాంట్లో ఉన్నాము అని తెలుసుకోలేక ఇంకో స్థితి బాగుంది అని ప్రాకులాడి జీవితం మొత్తం వృధా చేసుకునే వాళ్ళు చాలా మంది కనబడుతుంది. దే డోంట్ ఫైండ్ దేర్ కంఫర్ట్ జోన్. బేసికలీ వేరే దాంట్లోకి వెళ్తే ఆ కంఫర్ట్ జోన్ ఉండదు. కానీ దాన్ని ట్రై చేస్తూనే ఆ కంఫర్ట్ జోన్ తెలియక వాళ్ళు కష్టపడతారు. అంటే భౌతికంగా సుఖపడతారు, భౌతికంగా దే మైట్ ఎంజాయ్, దే మైట్ గెట్ రిజల్ట్స్, బట్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ extra time or extra thinking or extra energy to think spiritually. Anyway, that's a different story. సో ఈ భౌతిక ప్రకృతి త్రిగుణములను మరియు సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజములందరి చాతుర్వర్ణములు నాచే సృజింపబడినవి. ఈ విధానంకు నేనే కర్తనైనను అవ్యయుడి చేత అకర్తగానే నన్ను నువ్వు తెలుసుకొనుము. సో భగవంతుడిని ఇంకా అర్థం చేసుకోవాల్సిన విధానాలు ఏంటంటే, చాలా మంది చెప్పుకొస్తుంటారు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ క్షత్రియ కుటుంబంలో పుట్టాడు, రాజు యాదవ కుటుంబంలో పుట్టాడు, శ్రీరాముడు క్షత్రియ కుటుంబంలో పుట్టాడు, రాజు.
ఇట్లా మనం తెలుసుకుంటూ ఉంటాము. కానీ భగవంతుడు చెప్తున్నాడు, ఇదంతా నేను క్రియేట్ చేశాను తప్పితే నాకు దీనికి అతీతముగానే నువ్వు చూసుకోవాలయ్యా. భగవంతుడిని మనం ఎట్లా చూడాలో భగవంతుడే చెప్పుకొస్తున్నాడు. భగవంతుడిని ఈ 4 ధర్మాలకి అతీతముగా చూడాలి అని చెప్పుకొస్తున్నాడు. సరే, దీని భాష్యం చూద్దాం. సర్వమును సృష్టించువాడు శ్రీకృష్ణ భగవానుడే. సర్వము అతని నుండియే సృష్టింపబడి అతని చేతనే పోషింపబడి ప్రళయానంతరము అతని యందే విశ్రమించింది. అందుకనే అతడు సత్వగుణమునందు నిలిచి బ్రాహ్మణుడిగా పిలువబడు మేధావి వర్గముతో మొదలయ్యే సమాజమునందలి 4 విభాగములకు చాతుర్వర్ణములు అతడే సృష్టికర్త అయినాడు. మళ్ళీ యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ ద caste system that has developed later on. This is గుణ కర్మ దాని ప్రకారం ఎట్లా డివైడ్ అయిందో భగవంతుడు చెప్పుకొస్తున్నాడు. బ్రాహ్మణులు పిదప ఈ వ్యవస్థ అందరి తరువాత వారు రజోగుణం గలవారు క్షత్రియులు అనబడి వారు వారితో కూడు పాలక వర్గముకు వచ్చును. తరువాత వారు రజస్తమో గుణముల మిశ్రమంతో కలిగి వైశ్యులుగా పిలువబడును వ్యాపారస్తులు. ఇక 4వ వర్ణం వారు తమో గుణమునందుండి శూద్రులుగా పిలువబడు శ్రామిక వర్గం. శ్రీకృష్ణ భగవానుడే మానవ సంఘమునందలి ఈ 4 విభాగములు సృష్టించినప్పటికీ బద్ధ జీవులలో ఒక భాగమైన మానవ సంఘమున తనను ఒక బద్ధ జీవి కానుందున శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణములలో దేనికి చెందినవాడు కాడు. వాస్తవులకు మానవ సమాజము కూడా పశు సమాజంతో సమానమైనట్టుదే. కానీ మానవుల కట్టి జంతు స్థితి నుండి ఉద్ధరించి అతని యందు కృష్ణ చైతన్యం వృద్ధి చేయుట కొరకే పైన పేర్కొనబడిన ఈ 4 విధానములు కృష్ణ భగవానుచే సృష్టింపబడిన. మానవుడు పొంది ఉన్నట్టి గుణములను అనుసరించి కర్మ ప్రవృత్తి నిర్ణయింపబడును. భౌతిక స్వభావానికి సంబంధించిన ఈ త్రిగుణములను అనుసరించి కలిగే జీవిత లక్షణములను గూర్చి భగవద్గీత యందు 18వ అధ్యాయంలో వివరింపబడినది. త్రిగుణ తత్వం గురించి భగవంతుడు మళ్ళీ మనకి 8వ అధ్యాయంలో చెప్తారు అని చెప్పుకొస్తున్నారు. కానీ ఈ గుణాన్ని అనుసరించి కర్మను అనుసరించి మన స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాము అనేది మనం గ్రహించాలి తప్పితే దాని వలన మనం ఏ పాత్ర తీసుకుంటున్నాము అనేది మనం నిర్ణయించుకోవాలి గురువుతో సంప్రదించి. ఏమైనాను కృష్ణ చైతన్యవంతుడు బ్రాహ్మణుల కంటే మహోన్నతుడు. బ్రాహ్మణులు తమ గుణమును అనుసరించి పరతత్వం నెరగవలసి ఉన్నను వారిలో అధిక భాగము శ్రీకృష్ణ భగవాన్ నిరాకార బ్రహ్మముగానే ఆశ్రయించరు. కానీ మానవుడు అట్టి పరిమితమైన బ్రాహ్మణ జ్ఞానమును అధిగమించి దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవాను కూర్చున్న దివ్య జ్ఞానమును పొందగలిగినచో అతడు కృష్ణ చైతన్యవంతుడు లేక వైష్ణవుడు కాగలడు. శ్రీరాముడు, నరసింహుడు, వరాహాది అనేకమైన శ్రీకృష్ణుని దివ్య అవతారములను సంబంధించిన జ్ఞానము ఈ కృష్ణ చైతన్య జ్ఞానమునందు ఇమిడి ఉన్నది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు చాతుర్వర్ణ విధానమునకు అతీతుడైనట్లే కృష్ణ చైతన్యవంతుడు అన్న దేశ వర్గాది మానవ సంఘ విభాగములకు అతీతుడై ఉంటాడు. శ్రీల ప్రభుపాదుల వారు వైష్ణవ తత్వము ఈ 4 తత్వాలకి అతీతము అని చెప్పుకొస్తుంటారు. అది ఎక్కడి నుంచి అది ఎలా వచ్చిందయ్యా అంటే వైష్ణవ తత్వము ఆధ్యాత్మిక తత్వానికి దగ్గరగా ఉన్నది 4 కంటే. భగవంతుడు ఆధ్యాత్మిక ఈ 4 కూడా భౌతిక తత్వానికి సంబంధించిన విషయాలు, భగవంతుని తాలూకు భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలు భగవంతుడు చాలా క్లియర్ గా చెప్పుకొస్తున్నాడు. నేను వీటికి అతీతుడిని, ఎందుకంటే భగవంతుడు ఆధ్యాత్మిక శక్తి కాబట్టి అతీతుడు. ఎప్పుడైతే మనం శుద్ధ వైష్ణవ తత్వాన్ని పెంపొందించుకోగలుగుతామో, శుద్ధ వైష్ణవ తత్వము భగవతత్వానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనము కూడా ఈ 4 అంశాలు భౌతిక తత్వం సంబంధించిన 4 అంశాలకి అతీతత్వాన్ని పొందగలుగుతాము. సో కృష్ణ చైతన్యవంతుడు ఈ 4 స్థితుల కంట మహోన్నతుడు అవుతాడయ్యా అని చెప్పి శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. అంటే మనం మళ్ళీ ముందు వస్తుంది ఇదంతా. నువ్వు సత్వగుణం గురించి కాదయ్యా, ఒక బ్రాహ్మణ తత్వం గురించి కాదయ్యా, క్షత్రియ తత్వం గురించి కాదయ్యా వర్రీ అవ్వాల్సింది, శూద్రతత్వం గురించి కాదయ్యా వర్రీ అవ్వాల్సింది, ఆ వైష్ణవ తత్వం గురించి నువ్వు వర్రీ అవ్వాలి. ఎందుకంటే అది ఈ 4 తత్వాలకి కంటే 4 రకాల మనుషులకి కంటే కూడా అతీతముగా ఉంటుంది. అది భౌతిక ప్రపంచానికి సంబంధించింది కాదు, ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించినది అని మనము ఈ శ్లోకం నుంచి అర్థం చేసుకోవాలి అనేది మనకి శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ మనకి చెప్పుకొస్తున్నారు. సరే, 14వ శ్లోకానికి వెళ్దామమ్మా. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి అమ్మా.
न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मायोभिजानाति कर्मभिर्न स बध्यते. అనువాదము: నన్ను ప్రభావితము చేయు కర్మమేదియును లేదు, నేను ఎట్టి కర్మఫలమును వాచింపను. నన్ను గూర్చిన ఈ సత్యమును ఎరిగినవాడు కూడా కర్మఫలములచే బంధింపబడుడు. హరే కృష్ణ. సో మనకు ముందులోని భగవంతుడు ఎందుకు వచ్చారో చెప్పుకొచ్చారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, రక్షించడానికి వస్తాను. భక్తులు అంటే ఎవరు? నా తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళ భక్తులు. నా తత్వం అంటే ఏమిటి? నా తత్వం భౌతిక ప్రపంచ తత్వానికి ఆధ్యాత్మిక తత్వానికి ఉన్న తేడాన్ని మనకి సింపుల్ గా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ భౌతిక తత్వం నేను క్రియేట్ చేసిందే. నీకు ఏ పాత్ర తీసుకుంటావో అన్నది నీ చాయిస్. నువ్వు ఆధ్యాత్మిక పాత్ర తీసుకుంటే ఆధ్యాత్మికం వైపు వస్తావు, భౌతిక పాత్ర తీసుకుంటే భౌతికం వైపు ఉంటావు. అవన్నీ నా నేను క్రియేట్ చేసిన మార్గాలే. అయితే భౌతిక మార్గం ఎందుకు తీసుకోవాలి, ఆధ్యాత్మిక మార్గం ఎందుకు తీసుకోవాలి? భౌతిక మార్గం తీసుకుంటే నువ్వు ఆ గుణకర్మ విభాగంలోనే చిక్కుబడి ఉంటావయ్యా. ఈ జన్మ తర్వాత మరో జన్మలో ఉండిపోతూ ఉంటావు. ఆధ్యాత్మిక పాత్ర తీసుకోవడం అంటే ఏమిటి? ఆధ్యాత్మికంగా అంటే ఆధ్యాత్మిక తత్వాన్ని తీసుకోవడం అంటే ఏమిటి అంటే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడం. మరి భగవత్ తత్వం అంటే ఏమిటి? దీనికి భౌతిక తత్వానికి అతీతముగా ఉండేదే, ఈ గుణకర్మకు అతీతముగా ఉండేదే. నువ్వు కర్మయోగానికి అటాచ్డ్. ఇదంతా కర్మయోగం తర్వాత చాప్టర్. బేసికల్ గా అర్జునుడు యుద్ధం చెయ్యాలా లేదా త్యాగం చెయ్యాలా అన్నదానికి సమాధానంగానే వస్తుంది ఇదంతా కూడా. ఎటువంటి జ్ఞానం కావాలి, కర్మ చేయడానికి ఎటువంటి జ్ఞానం కావాలి? ఒకములో ఏంటంటే కర్మ చేయడానికి ఎటువంటి జ్ఞానం కావాలి అనేది భగవంతుడు మనకి ఈ చాప్టర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. సో కర్మ చేయడానికి ఎటువంటి జ్ఞానము కావాలి? కర్మ ఆపేమని ఎక్కడ భగవంతుడు చెప్పట్లేదు. కర్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ కర్మ చేయకుండా మనం జీవించలేము. అయితే ఆ కర్మ చేయడానికి ఎటువంటి స్థితిలో మనం ఉండాలి అన్నది గ్రహించడానికి కోసము ఈ చాప్టర్ ఉపయోగపడాలి. ఆ దివ్య జ్ఞానం అంటే అది. ప్రభావితము చేయ కర్మ ఏదీనూ లేదు, నేను ఎట్టి కర్మఫలమును వాంఛింపను. నన్ను గూర్చిన ఈ సత్యం నెరిగిన వాడు కూడా కర్మఫలములు చే బంధింపబడాడు. ఎంత సింపుల్ గా చెప్తున్నారు భగవంతుడు. నువ్వు కర్మఫలంతో బంధింపబడతావు అనుకుంటున్నావు, కానీ నువ్వు యుద్ధం చేస్తే తప్పు కర్మ చేస్తాను, యుద్ధం చేస్తే పాపాన్ని పొందుతాను అంటున్నావు. కానీ యుద్ధం చేసి కర్మఫలంతో బంధింపబడని స్థితి ఒకటి ఉందయ్యా. ఎందుకంటే అది ఆధ్యాత్మిక స్థితితోని నువ్వు కర్మను ఆచరించగలిగితే. మరి ఆధ్యాత్మిక స్థితి అంటే ఏమిటి అంటే భగవంతుని స్థితి. నా స్థితి ఆధ్యాత్మిక స్థితి. నా కర్మలను, నేను చేసిన కార్యాలని నువ్వు గ్రహించగలిగి అది అనుభవించి, అంటే భగవత్ తత్వాన్ని, కృష్ణతత్వాన్ని నువ్వు గ్రహించగలిగితే నన్ను ప్రభావితము చేయదు కర్మ ఏమీని. కర్మఫలాన్ని నేను కర్మఫలాన్ని వాంఛింపను. ఈ సత్యమును ఎరిగిన వాడు కూడా కర్మఫలం చే బంధింపబడడు. చాలా సింపుల్ గా కృష్ణ భగవాను చెప్తున్నారు. మన కర్మానుసారము, గుణకర్మానుసారము జన్మ వస్తున్నది, కానీ అందులో ఆ కర్మ పార్టీని ఎట్లా తీసేయాలో చెప్పుకొస్తున్నారు. కార్యాన్ని ఫలితం లేకుండా ఎట్లా చేయాలో చెప్పుకొస్తున్నారు. కార్యాన్ని ఆధ్యాత్మికతం చేస్తే ఫలితం ఉండదయ్యా, కర్మ ఫలం ఉండదయ్యా. ఫలితం ఉండదు అనకూడదు. కర్మ ఫలం ఉండదయ్యా. కర్మ ఉంటుంది, దానికి ఫలం ఉంటుంది, కానీ దానితోనే నువ్వు బందీ అవ్వాల్సిన స్థితి రాదయ్యా. అది మనం గ్రహించాల్సిన విషయం. అది ఎట్లా వస్తుంది అంటే భగవంతుడిని అది ప్రభావితం చేయదు. ఆ భగవంతుడిని తెలుసుకున్న వ్యక్తికి, భగవంతునికి సేవ చేస్తున్న వ్యక్తికి, ఆ తత్వంలో రమిస్తున్న వ్యక్తికి, ఆ స్థితిలో కర్మని చేస్తున్న వ్యక్తికి ఆ బంధం ఉండదు. మనం చెప్పుకొస్తుంటాం ఎప్పుడు కూడా, మనం చేసే దాంట్లో కృష్ణుని సెంట్రిక్ గా చేయాలి అంటే భగవంతుడి విగ్రహం అక్కడ పెట్టుకుని చుట్టూరు పనులు చేసుకోమని కాదు, భగవత్ తత్వాన్ని సెంట్రిక్ గా పెట్టుకోవాలి. మనం చేసే కార్యంలో భగవత్ తత్వాన్ని సెంట్రిక్ గా పెట్టుకోగలిగితే ఆ కార్యం వలన వచ్చే ఫలం వలన వచ్చే దానికి మనం బంధీము కాదు, భౌతిక బంధత్వం రాదు.
భౌతిక బంధత్వం నుంచి బయటపడడం కోసము ఒక ఆధ్యాత్మిక శక్తి కావాలి. ఆ ఆధ్యాత్మిక శక్తి శ్రీకృష్ణ భగవానుడు అని ఆయన అంతటా ఆయన చెప్పుకొస్తున్నారు. నేను ఇన్ని అవతారాలు తీసుకున్నాను, నేను ఈ శక్తులతో ఇన్ని అవతారాలు తీసుకున్నాను, ఇదంతా నేను క్రియేట్ చేశాను, నేను క్రియేట్ చేసిన దానికి అతీతంగా ఉంటాను. నువ్వు ఎప్పుడైతే నన్ను నా తత్వాన్ని అర్థం చేసుకుంటావో, నన్ను నా తత్వాన్ని అర్థం చేసుకున్నావు కాబట్టి నువ్వు కూడా ఈ కర్మఫల బంధం నుంచి బయటపడగలవు అని చెప్తున్న శ్లోకం. రైట్, అర్థమవుతుంది కదమ్మా? సో దీన్ని తాలూకా భాష్యం ఒకసారి చూద్దాం. రాజు తప్పు చేయడనియో లేక రాజ్యాంగ శాసనముకు లోబడి ఉండడనియో పలికిడి భౌతిక జగత్తుకు సంబంధించిన రాజ్యాంగ శాసనములు ఎన్నో కలవు. దెర్ ఆర్ సో మెనీ రూల్స్, బట్ రాజుకు ఆ రూల్స్ అప్లై అవ్వవు. అదే విధంగా భౌతిక జగత్తునందు భగవానుడే సృష్టికర్త అయినప్పటికీ అతడు అట్టి భౌతిక జగత్తు కర్మలచే ప్రభావితుడు కాడు. అతను సృష్టించిన సృష్టికర్తడు అతీతుడిగా నిలిచి ఉన్నది. ప్రకృతి వనరులపై ఆధిపత్యము వహింపు ప్రవృత్తి చేత జీవులు వివిధ కామ్య కర్మల ఫలముల చే బంధింపబడుదురు. ఒకటే కారణము, కామ్య కర్మల ఎందుకు బంధింపబడుతున్నామయ్యా అంటే భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యం తీసుకోవాలి అన్న ఒక ప్రవృత్తి, అది మనకుండే ఒకనొక లక్షణము. దాని వలన జీవితుడు కర్మఫల బంధములకి బంధించబడుతున్నాడు. ఉదాహరణకు ఒక సంస్థ యందు కార్మికులు చేయు మంచి చెడు కర్మలకు ఆ కార్మికులే బాధ్యతలు కాగలరు, కానీ సంస్థ యొక్క యజమాని కాదు. అదే విధంగా ఈ జగత్తునందు జీవులందరూ తమ తమ ఇంద్రియ తృప్తికి సంబంధించిన కర్మల యందు నెలకొని ఉంది. అట్టి కర్మలు భగవానుని చేత నిర్ణయింపబడినవి కాదు. రైట్, క్లాస్ రూమ్ లో టీచర్లు లెక్కలు చెప్తున్నారు, కొంతమందికి లెక్క అర్థం ఫస్ట్ మార్క్ వస్తుంది, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. దానికి టీచర్ బాధ్యుడు కాదు. ఎందుకంటే దానికి టీచరు సమానంగానే వాళ్ళిద్దరికి ఒకరికి మంచిగాను ఒకరికి చెడగాను చెప్పట్లేదు, ఒకే విధంగా చెప్పుకొస్తున్నాడు. కానీ కొందరు దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నారు, కొందరు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు, కొందరు దాన్ని పాటించగలుగుతున్నారు, కొందరు పాటించట్లేదు. సో అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్, కానీ సంస్థ యొక్క యజమానిది కాదు. అదే విధంగా ఈ జగత్తునందరూ జీవులందరూ తమ తమ ఇంద్రియ తృప్తికి సంబంధించిన కర్మలు ఎందు నెలకొంటున్నారు. అట్టి కర్మలు భగవానుని చేత నిర్ణయించబడినవి కాదు. అయినను జీవులు అధికమైన ఇంద్రియ తృప్తి కొరకు ఈ జగత్తు నుండి కర్మల యందు నెలకొని మరణాంతరము స్వర్గలోక సుఖమును వాంఛిస్తున్నారు. జీవితం అంతా కూడా మన ఇంద్రియ తృప్తి కోసం ఆనందంగా గడిపేయాలి, కానీ చివరిలో మనకి స్వర్గలోకం వచ్చేయాలి, సూక్ష్మంలో మోక్షం కావాల్సి మనం వాంఛిస్తూ ఉంటాం. భగవానుడు ఆత్మారాముడు అయినందున అతడు ఎన్నడూ అట్టి స్వర్గ సుఖముల పట్ల ఏ విధమైన ఆకర్షణ కలిగి ఉండడు. వాస్తవునికి స్వర్గలోకపు దేవతలందరూ అతని చేత నియమింపబడినట్టు సేవకులే. సాధారణంగా కార్మికులు వాంఛించేది తక్కువ రకపు సుఖమును యజమాని ఎన్నడను వాంఛింపడు. కార్మికులకు మరియు కర్మఫలములకు అతడు సర్వదా అతీతుడై ఉండడు. ఉదాహరణకు భూమిపై ఉత్పన్నమైనట్టు వివిధ రకాల వృక్ష జలములకు వర్షము కారణము కాకుండాను వర్షము లేకుండా అవి వృద్ధి చెందుటకు అవకాశమే లేదు. రైట్, సో అదే విషయం, అంటే భగవంతుడు లేకపోతే భౌతిక ప్రపంచం లేదు. ఇంతవలన భగవంతుడు లేకపోతే మనం కర్మ చేయలేము, భగవంతుని భౌతిక ప్రపంచం లేకపోతే కర్మ చేయలేము. అంత మాత్రాన కర్మకు భగవంతుడి కారణం కాదు, మనం చేసే కర్మకు భగవంతుడి కారణం కాదు. భగవంతుని శక్తి లేకపోతే కర్మలు చేయలేము. భగవంతుని శక్తి లేకపోతే మనం కారు స్టార్ట్ అవ్వదు, ఆఫీస్కి వెళ్ళలేము, మనం ఏ పని చేయలేము. కానీ వీటన్నిటికీ ఈ ఫలితానికి భగవంతుడి కారణం కాదు. అవి మనం మనం తీసుకున్న నిర్ణయాలు, మనం చేసుకున్న చాయిసెస్. మళ్ళీ ఇదే విషయము విష్ణు పురాణంలో ఇట్లు నిర్ధారించుతున్నది. భగవానుడు ప్రధాన కారణుడు మాత్రమే. భౌతిక ప్రకృతియే నిమిత్త కారణముగా ఈ జగత్ వ్యక్తమవుతున్నది. సృష్టింపబడిన జీవులలో దేవతలు, మానవులు, జంతువులు వంటి అనేక రకాల జీవులు గత జన్మ పాప పుణ్య కర్మ ఫలములకు లోబడి ఉన్నారు. భగవానుడు వారికి అట్టి కర్మలను ఆచరించుటకు తగిన సదుపాయములను సమకూర్చుచు త్రిగుణములను నియంత్రించునే కాని వారి పూర్వ ప్రస్తుత కర్మలకు బాధ్యత వహింపరు. సో మనకు ఆడుకోవడానికి ఒక ప్లేయింగ్ ఫీల్డ్ వదిలేశాడు భగవంతుడు. అట్లా ఎట్లాగా ఆడుకుంటాము అన్నది మన విషయం.
మనం ఈ రోజు ఆడుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ రేపటి ఆట నిర్ధారించబడి ఉంటుంది. ఈ రోజు మోసం చేసి ఒక ఆట గెలిస్తే రేపు మళ్ళీ ఆడుకోవడానికి అవకాశమే ఉండకపోవచ్చు. ఈ రోజు గొప్ప ఆట ఆడితే నెక్స్ట్ రోజు ఆ ఆటలో మరింత నైపుణ్యంతో ఆడడానికి అవకాశం. కానీ ఏదైనా సరే ఇది భౌతిక ప్రపంచానికి సంబంధించినదే. ఆటలోని ఆనందాన్ని కాదు, నేను భగవంతుడితో బంధంలో ఆనందాన్ని పొందగలను అనుకోనంత కాలము ఈ ఆట ఆడుకుంటూనే ఉంటున్నాము. కావాల్సిన గ్రౌండ్ మాత్రం ఆయన క్రియేట్ చేసి వదిలేశాడు. భగవానుడు ఏ జీవి పట్లను పక్షపాతమును కలిగి ఉండడు, కానీ వేదాంత సూత్రం నిర్ధారించుతున్నది. వాస్తవంలో జీవుడు తన కర్మలకు తానే బాధ్యతుడై ఉండును. భగవానుడు తాన బహిరంగ శక్తి అయిన భౌతిక ప్రకృతి ద్వారా అతనికి సౌకర్యములు మాత్రమే సమకూర్చుచున్నది. కర్మ సిద్ధాంతమునందుని ఈ రహస్యములన్నింటినీ పూర్తిగా ఎరిగిన వాడు తన కర్మ ఫలములచే ఎన్నడూ ప్రభావితుడు కాడు. తన కర్మ ఫలములకి ఉండే స్థితికి వెళ్ళగలగాలయ్యా. ఎప్పుడైతే మనకి కర్మ సిద్ధాంతం అర్థమవుతుందో అప్పుడు కర్మ సిద్ధాంతం ఎందుకు అర్థం చేసుకోవాలయ్యా అంటే, ఇది నాకు ఇలా జరిగిందని కాబట్టి అప్పుడు అలా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఇవాళ చేస్తే రేపు జరుగుతుంది కాదు. ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ సిద్ధాంతం వలన ఈ కర్మ ఫలితం వలన ప్రయోజనము లేదు అన్నది మనం గ్రహించగలగాలి. కర్మ సిద్ధాంతం నందు ఈ రహస్యములన్నింటినీ పూర్తిగా ఎరిగిన వాడు తన కర్మఫలములచే ఎన్నడూ ప్రభావితుడు కాడు. అనగా శ్రీకృష్ణ భగవాని దివ్య తత్వమును అవగాహన చేసుకునే వాడు కృష్ణ చైతన్యమునందులి నిష్ఠాతుడగును. సో కర్మ సిద్ధాంతం ఎందుకు నేర్చుకోవాలయ్యా అంటే భగవంతుని శక్తి గ్రహించడానికి. ఈ కర్మ సిద్ధాంతం ఎందుకు నేర్చుకోవాలయ్యా అంటే ఒక భాగముని గ్రహించి భగవంతుని దివ్యత్వం అర్థం చేసుకోవడానికి కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకోగలగాలి. అతడు ఎన్నడూ కర్మ సిద్ధాంతములకు లోబడి ఉండడు. అట్లు కాకుండా శ్రీకృష్ణుని దివ్య స్వభావం ఎరుగక సాధారణ మానవుల కర్మల వల్లనే భగవానుని కర్మలు కూడా కర్మ ప్రాప్తి కొరకే ఉద్దేశింపబడిన భ్రమించిన వాడు కర్మఫలములచే తప్పక బంధింపబడును. కానీ పరమ సత్యము ఎరిగిన వాడు కృష్ణ చైతన్య స్థితుడైనట్టి ముక్త పురుషుడు. ఎప్పుడైతే మనము భగవంతుని స్థితిని అర్థం చేసుకోగలుగుతామో, ఆయన తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటామో అప్పుడు ఈ కర్మ బంధము నుంచి కర్మ ఫలితం మీద ఆసక్తి తగ్గిన వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే కర్మఫలం మీద ఆసక్తిని తగ్గించుకుంటూ ఉంటామో ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతూ వస్తుంది. ఈ రెండు సైమిల్టేనియస్ గా జరిగే విషయాలు. అర్థమవుతుంది కదమ్మా. కర్మ సిద్ధాంతాన్ని కేవలము భగవంతుని తాలూకు దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని ఉపయోగపడాలి తప్పితే వేరొక దానికి కర్మ సిద్ధాంతాన్ని అర్థం ట్రై చేస్తే మనము ఈ భౌతిక ప్రపంచంలోనే మిగిలిపోయి ఉంటాము అన్నది మనము గ్రహించాల్సిన విషయం. సో ఆ భగవంతుడి దివ్యతత్వం తెలుసుకున్న వాళ్ళు పరిస్థితి ఏమిటో భగవంతుడు ఈ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. ఏవం కృత కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. పూర్వకాలమున ముక్తాత్ములందరూ నా ఈ దివ్య స్వభావమును గూర్చిన ఈ అవగాహనతోనే కర్మలను అనుసరించిరి. అందుచేత నీవు కూడా వారి అడుగుజాడలను అనుసరించుచు నీ కర్మను నిర్వహించుము. హరే కృష్ణ. కృష్ణ కాన్షియస్నెస్ అనేది ప్రభుపాదుల వారు చెప్పిన మాట కాదు. కృష్ణ కాన్షియస్నెస్ అనేది భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పిన మాట కూడా కాదు. అంతకు ముందు నుంచే పూర్వం నుంచే జనాలు దీన్ని ఫాలో అవుతున్నారు అని చెప్తున్నారు. పూర్వకాలమున ముక్తాత్మలందరూ, ముక్తి పొందిన ఆత్మలందరూ కూడా నా దివ్య స్వభావపు ఈ అవగాహనతోనే కర్మలను అనుసరించి ఉండేది. అందుచే నీవు కూడా వాడి అడుగుజాలను అనుసరించి నీ కర్మను అనురింపము. సో కర్మను వదిలేయమని భగవంతుడు ఎక్కడా చెప్పట్లేదు. కర్మని ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలో చెప్పుకొస్తున్నారు. పూర్వకాలమున నీకు నాకు ముందు కాలం నుంచి కూడా జనాలు ఈ తత్వాన్ని నా దివ్య స్వభావం భగవంతుడు ఎంత క్లియర్ గా చెప్పుకొస్తున్నారు. శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితమే కదండి ఉన్నాడు. నా దివ్య స్వభావం
ఇప్పుడు కాదు, నా దివ్య స్వభావాన్ని నా ముందు కూడా అర్థం చేసుకున్నారు. నేను నీకు కృష్ణుడిగా ఉన్న ఈ ఈ ఈ పరిస్థితి కంటే ముందు కూడా ఈ నా దివ్య స్వభావాన్ని అర్థం చేసుకున్నారయ్యా అంటే, భగవంతుడు జన్మని మనం శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ కలియుగం ముందు ఉన్న ద్వాపర యుగంలో వచ్చిన పురుషుడిగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. అవతరించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, సంపూర్ణ అవతారముగా వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, అప్పటికీ ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు గోలోకంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాడు. ఇక్కడ మానవ రూపంలో, మానవ శరీర రూపంలో వచ్చినా అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు గోలోక పరమాత్ముడు ఎప్పుడూ అక్కడనే ఉన్నాడు. పూర్వకాలమును ముక్తాత్మలందరూ, ముక్తి పొందిన ఆత్మలందరూ నా నా ఈ దివ్య స్వభావమును అవగాహనతోనే కర్మలను అనుసరించి ఉన్నారు. ఎప్పుడైతే భగవతత్వాన్ని అర్థం చేసుకుని దాంతో కర్మల్ని చేసుకున్నారో వాళ్ళందరూ ముక్తి పొందారయ్యా. అందుకే నీవు కూడా వారి అడుగుజాడలను అనుసరించి నీ కర్మను అనురింపము. నువ్వు కూడా అదే అడుగుజాడలతోని ఈ భగవత్వాన్ని అర్థం చేసుకుని కర్మల్ని ఎట్లా చేయాలి అన్నది అర్థం చేసుకుని కర్మ చేసుకోవయ్యా, ముక్తి పొందుతావు అని చెప్పేస్తాను. అందుకే దీన్ని దివ్య జ్ఞానం అయ్యింది. మానవులలో 2 తరగతుల వారు కలరు. వారిలో కొందరు హృదయమునందు మలిన భావం కలవారు కాగా, మరికొందరు అట్టి భౌతిక భావం నుంచి విముక్తులై ఉంటారు. ఈ ఇరువురిని చైతన్యం సమానముగా శ్రేయోదాయకమై ఉన్నది. కృష్ణ చైతన్యము ఈ ఇరువురికి కృష్ణ చైతన్యము సమానముగా శ్రేయోదాయకమైనది. మలిన చిత్తులు భక్తియుక్త సేవకు సంబంధించిన నియమిత సూత్రాలను అనుసరించి పవిత్రతను పొందుటకే కృష్ణ చైతన్య విధానమును గ్రహింపవచ్చును. సో 2 రకాల మనుషులు ఉన్నారు. ఆ మలిన స్వభావం వ్యక్తులు కొంతమంది కాగా, మరికొందరు భౌతిక భావం నుంచి విముక్తులై ఉన్న వాళ్ళు కొంతమంది. మలిన స్వభావం అంటే భౌతిక భావం, అన్లిమిటెడ్ భౌతిక స్వభావం ఉన్న వ్యక్తి. కృష్ణ చైతన్యము ఇద్దరికీ కూడా ఉపయోగపడుతుందంట. మలిన స్వభావ చిత్తులు అంటే భౌతిక భావంతో ఉన్న వాళ్ళు భక్తియుక్త సేవను అనుసరించి నియమిత సూత్రాలను అనుసరించి పవిత్రను పొందుటకై కృష్ణ చైతన్య విధానమును గ్రహించవచ్చు. అటు వారిని పవిత్రపరిచే విధానమే కృష్ణ చైతన్య విధానము. ఈ విధానాన్ని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో విషయం మాలిన్యమును తొలగించుకుని వారు కూడా కృష్ణ చైతన్యం నుండి కొనసాగుతూ ఇతరులు తమ ఆదర్శ కర్మ నుంచి లాభపడినట్లుగా ఆదర్శముగా కర్మను అనురింపవచ్చు. అంటే దిస్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. కృష్ణ కాన్షియస్నెస్ అన్నది ఒక జీవిత విధానం. ఏం విధానం అయ్యా అంటే కర్మలని చేయగలిగే విధానం. కర్మలని ఆదర్శంగా చేయడం అంటే కర్మలని ముక్త కర్మల కింద చేసుకునే విధానము, ముక్తి పొందడానికి ఉపయోగపడే కర్మల కింద చేసుకునే విధానము. ఇతరులు తమ ఆదర్శ కర్మలను అనుసరించి లాభపడినట్లుగా ఆదర్శముగా కర్మలను అనురించవచ్చు. మూర్ఖులు లేక కృష్ణ చైతన్యపు ఆరంభ దశలో ఉన్నవారు కృష్ణ చైతన్య జ్ఞానము లేకుండా చేత కర్మల నుండి విరమింపకూడదు. కానీ సో కర్మల నుంచి బయటపడడం మూర్ఖతత్వం అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. కర్మ వదిలేయడం మూర్ఖతత్వము. యుద్ధరంగ కార్యము నుండి విరమింపవలెనని అర్జునుని కోరికను శ్రీకృష్ణ భగవానుడు ఆమోదింపలేదు. మానవుడు కర్మను నెట్లు చేయవలెనో ఎరగవలెను. కృష్ణ చైతన్య కార్యము నుండి విరమించి నిర్జన భజనతో కృష్ణ భక్తిని ప్రదర్శించి అన్నది కృష్ణ చైతన్యము కలిగించే కర్మల కంటే ముఖ్యమైనది కాబోదు. అన్ని వదిలేసి భజన చేసుకుంటూ కూర్చుంటాను అన్నది భగవతత్వంతో కర్మలు చేసుకంటే గొప్ప విషయం కాదు. కనుకనే శ్రీకృష్ణుడిచ్చట అర్జునునికి తెలుపబడిన వివస్వానుని వంటి భగవానుని పూర్వపు శిష్యుల అడుగుజాడలను అనుసరించి కృష్ణ చైతన్యంతో వర్తింపవలనని ఇక్కడ బోధించారు. శ్రీకృష్ణ భగవానుడు దివ్యములకు తమ పూర్వకర్మలన్నింటినీ మరియు పూర్వము కృష్ణ చైతన్యం వర్తించిన వారి కర్మలన్నింటినీ పూర్తిగా ఎరిగి ఉండేరు. కనుకనే తన నుండి కొన్ని వేల లక్షణముల సంవత్సరముల పూర్వము ఈ కళను ఎరిగిన సూర్యదేవుని కార్యకలాపములను అర్జునునికి కూడా అనుసరణీయమని పలుకుచున్నది. దేవాది దేవుడైన కృష్ణ భగవాను నిర్దేశించిన కార్యనిర్వహణ ఎందు నెలకొనినట్టు పూర్వపు భక్తులు ఇక్కడ ముక్తాత్ములుగా పేర్కొనబడేది.
సో నేను ఈ ధర్మాన్ని ఎప్పుడో వివస్వానికి చెప్పానయ్యా. సూర్య భగవానుడు అది గ్రహించి ఆ విధముగా తన కర్మల్ని చేసుకుంటున్నాడు. సో నువ్వు కూడా, మనం కూడా భగవతత్వాన్ని అర్థం చేసుకుని మన కర్మలను చేసుకోవాలి. కర్మలకి దివ్యత్వం తీసుకురావాలి తప్పితే కర్మలకి దివ్యత్వం తీసుకురావాలి. అందుకే చెప్తూ ఉంటారు, కృష్ణ కాన్షియస్నెస్ లోని లైఫ్ బ్యాలెన్స్ ఎట్లా చేయాలండి అని అడుగుతుంటాను. దెర్ ఇస్ నథింగ్ లైక్ లైఫ్ బ్యాలెన్స్. దీంట్లో బ్యాలెన్సింగ్ అనేది ఏమీ లేదు. ఆధ్యాత్మిక జీవితం వేరు, భౌతిక జీవితం వేరు కాదు. ఆధ్యాత్మిక జీవితము తత్వముతో భౌతిక జీవితము నెలకొల్పడమే కృష్ణ కాన్షియస్నెస్ తాలూకా ప్రత్యేక లక్ష్యం. ఇక్కడ నేర్చుకున్న విషయం మీరు ఆఫీస్లో పెట్టాలి తప్పితే ఆఫీస్లో నేర్చుకున్న విషయము ఆధ్యాత్మికతలో పెట్టడానికి వీలు. సో మనం చేసే పనులు అలాగే ఉంటాయి. రోజు పొద్దున్న లేచి మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు, ఫ్యామిలీని చూసుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, వీకెండ్ మంత్ ఎండ్ అయ్యేసరికి జీతం రావడం, దాన్ని ఖర్చు పెట్టడం, ఇవన్నీ మామూలే. అయితే వాటన్నిటిలోని ఆధ్యాత్మికతను చేకూర్చిన వాళ్ళం అవుతాము. ఆ కర్మలు అట్లాగే ఉంటాయి. అయితే కర్మల పవిత్రం జరుగుతుంది. కర్మల పవిత్రీకరణ విధానమే కృష్ణ చైతన్య విధానము. అర్జునుడు పవిత్రీకరణ చేసిన యుద్ధము ఈ ఎలా జరిగిందయ్యా అంటే భగవంతుడు ఇచ్చిన ఈ జ్ఞానం వలన మాత్రమే అది జరిగింది. ఇది మనము నేర్చుకోవాల్సిన విషయము. ప్రతిసారి శ్రీల ప్రభుపాదుల వారు ఇంచుమించు మనకు 4-5 శ్లోకాలకు ఒకసారి ఆ మాటని మనకు మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు. సో ఈ చాప్టర్లోని ప్రస్తుతానికి 15 శ్లోకాలు చదువుకున్నాము. నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. 16వ శ్లోకం నుంచి 24వ శ్లోకం నెక్స్ట్ వీక్ చదువుకుందాము. జ్ఞానము ద్వారా కర్మలను ఎట్లాగా అర్థం చేసుకోవాలో 16 నుంచి 24వ శ్లోకాలు మనకు నేర్పుతాయి. అంటే ఇప్పుడు దాకా భగవత్ తత్వం ద్వారా ఈ కర్మలను శ్రీకృష్ణ భగవానుని తాలూకు తత్వము కర్మకి ఉండాల్సిన సంబంధాన్ని మనం అర్థం ఉండాలి వాటికి. అయితే ఈ జ్ఞానంతో మన కర్మలని ఎట్లాగా ఆచరించాలి అన్నది నెక్స్ట్ క్లాస్ లోని 16 నుంచి 24 శ్లోకాల్లోని చూద్దాము. సో ఇవాళ చెప్పుకున్నది ఏంటంటే మనము భగవంతుని తాలూకా లాస్ట్ వీక్, ఈ వీక్ చూస్తే భగవంతుని ఎప్పుడెప్పుడు వస్తారు, ఎందుకు వస్తారు అన్నది గ్రహించాము. ఆ తర్వాత ఆయన రావడం వలన మనకి జరిగిన విషయం ఏమిటంటే ఆయన తత్వాన్ని మనం గ్రహించాలి. సో కలియుగం స్టార్టింగ్ లో ఉన్నాం. 5000 సంవత్సరాలు జరిగింది ఈ భగవద్గీత చెప్పి. సో కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడానికి లేట్ అవుతున్న కొద్దీ, ముందుకు వెళుతున్న కొద్దీ కృష్ణతత్వానికి ఇంకా దూరం అయిపోతుంది. భగవద్గీత చెప్పిన కురుక్షేత్రం అయిన వెంటనే మనకి ఈ డిస్కషన్ ఉంటే మనం ఈజీగా వెళ్ళేవాళ్ళం. ఇంకో 500 సంవత్సరాల తర్వాత, ఇంకో 5000 సంవత్సరాల తర్వాత ఈ డిస్కషన్ మరింత కఠినంగా ఉంటుంది. ఎందుకంటే అంటే డిస్కషన్ కఠినంగా ఉండడం అంటే డిస్కషన్ అర్థం చేసుకోవడానికి మరింత రెసిస్టెన్స్ మనలోనే ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా. సో ఇటువంటి అవకాశాలని మనము సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకుంటే జీవితాన్ని వృధాపరచుకునే వాళ్ళని అవుతాము. సో దానికోసం మనం భగవంతుని దివ్య తత్వాన్ని తెలుసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి, దివ్యతత్వాన్ని తెలుసుకుని కర్మ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి అన్నవి ఇవాళ లాస్ట్ వీక్, ఈ వీక్ శ్లోకాల్లోని చెప్పడానికి ప్రయత్నించాము, డిస్కస్ చేయడానికి ప్రయత్నించాము. హరే కృష్ణ. నమ్మ కుమారి మాతాజీ కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చిన్నది మామూలుగా నిత్య జీవితంలో అనేది ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రభుజీ, ఆధ్యాత్మికము భౌతికము ఒకటి వేరు కాదు. ఆధ్యాత్మికతలోనే భౌతికతలో ఆధ్యాత్మికతని వెతుక్కుంటూ లేకపోతే పట్టుకుంటూ చేయాలి అన్నది అర్థం కదా ప్రభుజీ మీరు చెప్పింది. రెండు వేరు కాదు. ఎందుకంటే రెండింటిని ఫేస్ చేసేది ఒకటే శరీరం, ఒకటే ఆత్మ. మనలోని రెండు లేవు. మన జీవితాన్ని రెండు ముఖాలుగా లేదు, ఒకటే జీవితం ఉంది. యమధర్మరాజు వచ్చినప్పుడు లేదు నేను ఇప్పుడు భౌతిక ప్రపంచ స్థితిలో ఉన్నాను, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు రా అంటే వినడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. సో భౌతిక స్థితి అన్నది లేదు అంటే నుండి జీవితం మిథ్యా ఏంటిది అంతా మిథ్యా అనేది కాదు. జీవితం అన్నది ఉన్నది, భౌతిక స్థితి అన్నది ఉన్నది, భౌతిక స్థితిలో ఉన్నాం. కానీ దాంట్లో ఆధ్యాత్మికతను తీసుకురావాలి. దీని వల్ల వచ్చే ఫలితం మిథ్యా అన్నది గ్రహించాలి.
దాన్ని ఎప్పుడైతే ఆధ్యాత్మికత చేసుకుంటామో అప్పుడే దాని భౌతిక ప్రపంచం తాలూకా ప్రయోజనం. అదర్వైజ్ అంటే మీరు ఎంత వంట చేసినా అందులో చిన్న సాల్ట్ వేసినప్పుడే కదా దాని రుచి ఎలా వస్తుందో, దెన్ ఓన్లీ ఇట్స్ ఎడిబుల్. అదర్వైజ్ ద హోల్ కుకింగ్ ఈజ్ ఎ వేస్ట్. సో అట్లాగనే జీవితంలోని చేసే ప్రతి దాంట్లోని మనం ఆధ్యాత్మికతంగా ఇది ఉపయోగపడుతుందా లేదా, ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతుందా లేదా అన్నది క్వశ్చన్ చేసుకోవాలి. దట్ ఈస్ వేర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ గురువు కమ్స్ ఇన్ టు. గురువు తాలూకు ఇంపార్టెన్స్ అంతా ఎప్పుడు ఎక్కడ వస్తుంది అంటే అక్కడ. అప్పుడు మాత్రమే అంటే అర్చుకోవడానికి ఈ భగవద్గీత ఉపయోగపడాలి. అర్జునుడికి జరిగింది అదే. తను చేసే యుద్ధము భౌతిక ప్రపంచంలో యుద్ధము. భౌతికంగా ఉండే శరీరాలుగా ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళందరినీ సంహరించాలి. కానీ అటువంటి యుద్ధం నుంచి కర్మ ఫలితము లేకుండా ఎట్లా జరిగిందయ్యా అంటే ఆ యుద్ధాన్ని తన ఆధ్యాత్మిక స్థితిలో చేయగలిగాడు, ఆ స్థితికి ఎదగగలిగాడు. ఆ స్థితికి ఎదిగిన తర్వాత చేసిన భౌతిక కార్యం కాబట్టి. రైట్. ఎస్ అమ్మా, మీరు చెప్పింది నేను చెప్పింది ఒకటే మాట. ఓకే ప్రభుజీ. Any other questions? Any other reflections? ప్రభు, నాగా ప్రభు, అమ్మా చెప్పండి. సుజాత మాతాజీ. ప్రభుజీ స్టార్టింగ్ లో ఈరోజు క్లాస్ లో జస్ట్ ఇప్పుడు అంటే టెంపుల్లో సేవ చేయడం కానీ 16 రౌండ్స్ ఆఫ్ చాంటింగ్ కానీ ఇదంతా స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టుగా చెప్తున్నారు కదా ప్రభు. ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజే కష్టంగా ఉంది ప్రభుజీ. సాధన భక్తి, భావభక్తి సాధన భక్తిలోకి వస్తాయి. అదే ఇదే స్టార్టింగ్ స్టేజ్ లోనే కష్టంగా ఉంటే ఇంకెప్పుడు ప్రభుజీ పైకి వెళ్ళలేదు. ఇంకా కష్టంగా అంటే ఎందుకు కష్టంగా ఉంది? It is not difficult. It is your routine that is making it difficult. అదే రొటీన్. యా, it is your physical routines, it is your responsibilities. Those are the things that are making it difficult. అవును. అంతే. చేయడం కష్టం కాదు. చేయడం కష్టం కాదు. సిచ్యుయేషన్ allocating, those are the things you have to change. Those are the things we have to change. No, those are the things you have to pray to be changed. అవి కూడా మన సొంతంగా చేంజ్ చేసుకుందాం అనుకున్నా అంత సులభంగా జరగదు. దానికి కూడా ఆయన కృప కావాలి. సో అవి కష్టంగానే కంటే టెస్టింగ్ గా ఉన్నాయి అనుకోవాలి. ఇట్ ఈస్ హిస్ టెస్టింగ్ ఫేస్. కదమ్మా. సో కొంత ఇష్టం కలిగినప్పుడు కష్టం తెలియదు. అంటే ఎక్కడో విల్లింగ్నెస్ లో రెసిస్టెన్స్ ఉంటుంది. విల్లింగ్నెస్ లో రెసిస్టెన్స్ ఉంటే అది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఐ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. తెల్లారి 5:30కి క్లాస్ చెప్పాలి. ఇది కష్టమా కాదా అన్నది ఐ వాజ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. ఇది కష్టమైన పని అని నాకే అనిపించింది. నేను 5:30 క్లాస్ చెప్పాలి అంటే 4 గంటలకైనా లెగాలి. 4 గంటలు లెగాలి అంటే కనీసం ముందు రోజు 9 లోపల పడుకోవాలి. కానీ నాకు ముందు రోజు ఆదివారం రాత్రి సత్సంగం నుంచి వచ్చేసరికి 11 అయిపోయింది. సో మరి ఇది ఎందుకు ఇంత కష్టంగా అనిపిస్తుంది అంటే ఎక్కడో నేను ఇష్టంగా చేయట్లేదేమో అనిపించింది. మరి నేను ఇష్టంగా చేయాలంటే ఏం చేయాలి అంటే క్లాస్కి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా అది కష్టం అనిపించదు అని నా కన్క్లూషన్. So then I said, like, probably I should get up even little more earlier. కొంచెం ముందుగా లేచి క్లాస్కి బాగా ప్రిపేర్ అయితే ఐ విల్ నాట్ ఫీల్ ద టైర్డ్నెస్, ఐ విల్ నాట్ ఫీల్ ది బర్డెన్నెస్ ఏమో. That is how I'm trying to think. You can correct me if my thinking is wrong, basically. But కష్టము కూడా మిమ్మల్ని భావస్థితిలోకి తీసుకువెళ్ళడానికి. సో సాధన భక్తి భావభక్తి కింద మారడం కూడా మారుద్ది. ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ఇట్ కంఫర్టబుల్ ఇన్ డూయింగ్ దట్ సర్వీస్, then you are comfortable. That will become spiritual entertainment.
కంఫర్టబుల్ ఎస్ ప్రభు. అంటే రోజు అదొక పని అంతే అదొక కార్యం. అయిపోతుంది. టెంపుల్ సర్వీస్ ధన్నారు చక్కగా గుచ్చుతున్నా ఏ కాయ ప్రాబ్లం. ఒక రోజు దండలోని పువ్వులు సరిగ్గా లేదు, లేకపోతే ఎవరో కామెంట్ చేస్తారు ఏంటంటే ప్రతిసారి ఇన్ని రోజుల నుంచి గుచ్చుతున్నాయి, దండ ఎలా గుచ్చుతున్నారేంటి. వాట్ టేక్స్ యూ క్లోజర్ టు కృష్ణ? అది భగవంతుడి దగ్గరగా తీసుకెళ్ళిపోతుంది. అదేంటి కృష్ణ, నేను ఇన్ని రోజుల నుంచి ఇదేంటండి నేను ఇన్ని రోజుల నుంచి గుచ్చుతున్నాను, అయినా మీరు ఎందుకు నన్ను ఇంత మాట అనడానికి మీరెవరు? కృష్ణ, ఇలాంటి తప్పు ఉంటే నువ్వు ఇలా నన్ను ఎందుకు సరి చేయలేదు ఇన్నాళ్ళు? దెర్ ఇస్ సో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద థాట్ ప్రాసెస్, రైట్? ఏమ్మా, ఒకటి మన వాళ్ళ మీద మనం కోపం పడడం, కృష్ణుడి మీద కోపం పడడం. కృష్ణుడి మీద కూడా కోపం పడుతున్నారు. ఏంటి కృష్ణ, నీకు ఇన్ని రోజుల నుంచి నేను ఇలాగ దండ గుచ్చుతున్నా, నువ్వు ఏ రోజు కూడా నాకు చెప్పలేదే, ఎందుకు నా చేతి తప్పు చేయించావు? బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ యూర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ యాంగర్, బట్ వన్ ఇస్ ప్యూర్ మెటీరియలిస్టిక్, వన్ ఇస్ కష్టము. సాధన భక్తిలో కష్టాలు భావభక్తి వైపు తీసుకెళ్ళడానికి really has to increase your shelter towards God. It is not like you pass through this phase and you automatically enter that phase. సాధన భక్తి చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్ గా భావం వచ్చేస్తుంది. ఎస్, భావం వస్తుంది. భావం రావడానికి ఇటువంటి కృష్ణ ఏమిటి, నేను ఎందుకు ఇంత కష్టపడాల్సి వస్తుంది, నేను ఈ పనిని ఇష్టపడేలాగా చేయాల్సిన బాధ్యత నీదే. ఈ కష్టాల నుంచి నువ్వు నన్ను గట్టించి చిక్కించాలంటే వదిలించడం కాదు. దెన్ యు ఆర్ నాట్ టేకింగ్ ఈ షెల్టర్, యు విల్ లీవ్ ఇట్. అవును, అంతే కదా. చాంటింగ్ ఇస్ ఎ బిగ్ జాబ్. ఎప్పుడైతే భగవంతుని షెల్టర్ తీసుకోకుండా చాంటింగ్ చేస్తున్నామో, వచ్చిన ఫస్ట్ హర్డల్ దగ్గర చాంటింగ్ వదిలేస్తాం. అవును, ఫస్ట్ హర్డల్ దగ్గర చాంటింగ్ వదిలేస్తాం. బట్ దట్ హర్డల్ ఈజ్ యువర్ టెస్టింగ్ ఫేస్ ఫర్ యువర్ సిన్సియారిటీ, ఫర్ హిస్ అసోసియేషన్, ఫర్ హిస్ ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయనతో బంధాన్ని ఏర్పరచుకోవడానికి. సో ఫర్ దాట్ రీజన్ these difficulties have to be there, and these difficulties are the ones that will take you to the next stage of. That's my understanding. I don't know if that explained anything, but yeah. Thank you, Prabhuji. Definitely it helps, Prabhuji. Thank you. Hare Krishna. Any other questions, Prabhuji, Mataji? మెసేజ్ పెట్టారు, క్వశ్చన్ ఉంది అని. ఎవరు మెసేజ్ పెట్టారా? నేను చూడలేదు. హరే కృష్ణ ప్రభు, నేను అనితను ప్రభు. మాతాజీ, ప్రభుజీ, ఏం లేదు, నాకు ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లో ఫ్యామిలీస్ అందరు ఉంటే ఓకే ప్రభుజీ. ఒక్కరే ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో ఒక్కదాన్నే ప్రభుజీ, చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది ప్రభుజీ. ఇప్పుడు 3 years అయింది. ఇప్పుడు మీరు కర్మఫలము అదంతా చెప్పారు కదా ప్రభుజీ. ఓకే, ఇప్పుడు నాకు బాబు పాప ఉంది, మ్యారేజెస్ అయినాయి, పిల్లలు పెద్దగా పెళ్లిళ్ళు అయితే ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటాయి కదా ప్రభుజీ, ప్రాబ్లమ్స్ ఏదో ఒక రకంగా. రెస్పాన్సిబిలిటీ పెరిగిన కొద్దీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లోకి వచ్చినాక ఎవరేమన్నా మనసు మీదకి మాత్రం రావట్లేదు ప్రభుజీ. ఇది చేంజ్ ప్రభుజీ. ఎవరన్నా అంటే మనసు బాధ అవుతుండే చేస్తుండే, కానీ ఇప్పుడు అవ్వట్లేదు. కాకపోతే ఎంత మనసు కృష్ణ కృష్ణ అనుకున్నా కూడా ఇంకొకటి వస్తూనే ఉంది ప్రభుజీ, వస్తూనే ఉంది. స్ట్రగుల్, ఒక్క డివోటీని కాబట్టి చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది ప్రభుజీ. నాకైతే దీనికి ఏంటి మీరు సొల్యూషన్? స్ట్రగుల్ అంటే ఏంటి? ఎటువంటి స్ట్రగుల్? ఇప్పుడు నేను ఒక మాట ఎవరన్నా మీరు అన్నారు, ఇప్పుడు సుజాత మాట్లాడి అన్నట్టు ఎవరన్నా ఏమని అనుకున్నా పట్టించుకోకుండా మళ్ళీ ఇంకొకటి వస్తుంటది. అది కృష్ణ కృష్ణ అని ఎప్పుడు నామస్మరణ చేస్తూనే ఉంటాను ప్రభుజీ. మళ్ళీ అవుతూనే ఉంటది. సడన్ గా మెటీరియల్ వాళ్ళకి వచ్చినట్లు అవుతుంది ప్రభుజీ, ఇట్లా బాధపడము అది ఇది అట్లా అని అడుగుతున్నా ప్రభుజీ. పట్టించుకోవద్దు అనట్లేదమ్మా. హౌ యూ రియాక్ట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఐ గో బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్. దండ గుచ్చుతున్నప్పుడే ఎవరైనా వచ్చి కరెక్ట్ చేశారనుకోండి, మెటీరియలిస్టిక్ రియాక్షన్ ఏంటంటే హూ ఇస్ హీ టు టెల్ మీ, వాళ్ళు ఎవరు నాకు చెప్పడానికి. ద స్పిరిచువల్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, కృష్ణుడు కృప లేకపోతే వాళ్ళు నాకు ఎందుకు చెబుతారు,
అందువలనే కదా నాకు ఈ కరెక్షన్ ఈ రోజు నాకు లభించింది అన్నది ఆ దృక్పథము మారింది. ఇప్పుడు మీ మనసు బాధపడని స్థితికి మారింది. ఇంకా 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 అది అవతల వాళ్ళని ఎప్రిషియేట్ చేయగలిగే స్థితికి వైష్ణవతత్వం అంటే అదే. అవతల వాళ్ళని ఎప్రిషియేట్ చేయగలిగే స్థితికి వెళ్ళడమే వైష్ణవం. మనం ఇప్పుడు సో రామానుజాచారి కథలోన మనం వింటూ ఉంటాం. ఒక శూద్రుడు వచ్చి అడ్డుగా నిలబడితే అతనికి కాన్వర్జేషన్ లో రామానుచారి అతనికి వెళ్ళమనడం, నువ్వు నేను ఒకటే అతను చెప్పడం, రామానుజాచారి అతనికి ప్రాణం వెళ్ళడం, ఇవన్నీ జరుగుతుంది కథ వింటుంది. అది విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసేది. ఈయనకి తెలియదా ఈ విషయము, ఆయనకి తెలియదు కాదు. మనం అటువంటి విషయాలప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి, అతను వెంటనే he would only see the God in the other person basically. సో మనము కూడా ప్రతిదీ కూడా భగవంతుని తాలూకా పరీక్ష, భగవంతుని తాలూకా రక్ష అన్న భావంతోనే చేసే స్థితికి ఎదగగలగాలమ్మా. అది వస్తుంది. దానికి అది ఎదగడం అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ ఫోర్స్ యువర్ సెల్ఫ్. ఎదగడానికి కూడా అది మన చేతిలో లేదా, ఎదుగుదల కూడా ఆయన కృప వల్లనే జరుగుతుంది. మరి మన సైడ్ నుంచి ఏముండాలి అంటే ఆసక్తి. అది ఎదగడానికి ఆసక్తి ఉండాలి. ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ కాన్షియస్నెస్ నాకు తెలిసినంత వరకు కూడా nobody have to force themselves into it, but you have to have the desire. The forces have to be at desire level. A desire level unte, that is my experience so far, he will find ways to make it happen. And you have to have patience for it to happen. A patience తీసుకురావడానికి భగవంతుడు మీకు జరగనివ్వట్లేదు, ఏదైనా కార్యం జరగనివ్వట్లేదు అంటే, మనం అడిగిన వెంటనే భగవంతుడు ఇవ్వట్లేదు అంటే కూడా దానికి కారణం ఉంది. వెంటనే భగవంతుడు ఇచ్చేస్తే దాన్ని తట్టుకోగల శక్తి లేదేమో. దానిని తట్టుకోగల శక్తి వచ్చేంత వరకు భగవంతుడు మనకు పరీక్ష పెడుతూనే ఉంటాడు బేసికలీ. సో టు సమ్ ఎక్స్టెంట్ మాతాజీ, యు ఆర్ ఎలోన్ ఇన్ ద ఫ్యామిలీ, కరుణే ఉన్నా సరే ఇట్ షుడ్ నాట్ మ్యాటర్ బేసికలీ. ఎందుకంటే మీరు భగవంతునితో ఆ బంధాన్ని ఏర్పరచుకోవడం కోసమే మీ ప్రయత్నం. సో ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ఒక్కరితోనే ఉన్నాను అంటే నేను చేసుకునే కార్యానికి నాకు సరైన సహకారం లేదు అనిపిస్తూ ఉంటుంది. ప్రభుజీ అది పేషెన్స్ అంటే ఉంటది. రఘునందన్ దాస్ ప్రభుజీ సిస్టర్ ని నేను ఆ ప్రభుజీని కూడా అడిగితే, ఎక్కువ నిన్ను దేవుడు పరీక్ష పెడుతున్నట్టు అక్క, అందుకోసమే కష్టాలు ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు డివోషన్ చేసినా కూడా మళ్ళీ అపోజ్ చేయడము అట్లా ఉంటది కదా ప్రభుజీ. అయినా నేను చేస్తున్నా, సెంటర్కి వెళ్తా సంగారెడ్డిలో, ఇది ఆన్లైన్ క్లాసెస్ వింటాను, అన్ని పనులు నా రెగ్యులర్ డ్యూటీస్ చేస్తుంటాను, అన్ని చేసుకుంటూనే చేస్తున్నా. కాకపోతే ఎంత పేషెన్స్ ఇంకా నాకు టెస్ట్ చేసినట్లు అనిపిస్తుంది ప్రభుజీ. అందుకోసమే మీ మాటలు చాలా నచ్చుతాయి ప్రభుజీ నాకు. అందుకోసమే మీతో షేర్ చేసుకుందాం. అట్లాంటి పెద్ద కష్టాలు ఏం లేవు, కానీ బాధ్యతలు పెరిగినా కొద్ది ఏమంటారు కదా ప్రభుజీ, పండ్లున్న చెట్టుకే రాయేస్తారు అన్నట్లు. అది మా అత్తయ్య గారు చెప్పేవారు. అట్లనే ఏదో ఒక రూపకంగా, నా ఫ్యామిలీ పరంగా ఏం లేదు, ఏదో ఒక రూపకంగా ప్రభుజీ పేషెన్స్ ని ఇట్లా కృష్ణుడే పరీక్షిస్తాడు అక్క, నీ భక్తి ఎంతుందో నీకు పరీక్షిస్తున్నాడు అంటాడు. అందుకోసం నేను మాల చేయకుండా చేస్తాను ప్రభుజీ, కానీ 24 hours నేను హరే కృష్ణ మంత్రం చదువుతూనే ఉంటాను. పని చేయని ఏది చేయని అదే నన్ను కాపాడుతుంది ప్రభుజీ, నా మనసులో, నా బ్రెయిన్ అంతా ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణుడు ఇలాగ నాకు రెసిప్రొకేట్ చెయ్యాలి అని మీరు డిసైడ్ అయిపోకండి. కృష్ణుడు నాకు ఇలా రెసిప్రొకేట్ అవ్వాలి. సో మీరు వెళ్తున్నారు ఇవాళ సర్వీస్ కి, సమ్ ఫ్యామిలీ ఇష్యూ వలన సహకారం లేకపోవడం వల్ల సర్వీస్ కి వెళ్ళలేకపోతున్నారు. కృష్ణ, వై ఆర్ యు నాట్ లెటింగ్ మీ గో? ఇఫ్ యు ఆర్ నాట్ లెటింగ్ మీ గో, ఇట్స్ ఎ డిఫికల్టీ అని భావన అయితే ఉండాల్సిన అవసరం లేదు. There's a reason why Krishna is not letting you, he has not made the path easy. You should not expect the path to be easy.
దట్ ఈస్ వాట్ కృష్ణుడు డ్యూటీనే అది. కానీ ఆయన చేయట్లేదు అంటే దానికి వేరే కారణం ఉంది. అదవుతుంది కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనకి డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడ వస్తుంది అంటే ఎండ్ రిజల్ట్ మనం డిఫైన్ చేసేసుకుని అది రిజల్ట్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ వీ ట్రై టు అప్లై దట్ ఈవెన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు డూ లిటిల్ బిట్ ఆఫ్ కరెక్షన్ అని నాకు అనిపిస్తుంది. బట్ వీ కెన్ డిస్కస్ ఇట్ అమ్మా, ఇఫ్ యూ వాంట్ వీ కెన్ డిస్కస్ ఇట్ ఆఫ్లైన్ if you really. Thank you very much, Prabhuji. I hope I helped, trying to, yeah, understand or to help you understand your own situation. Kumari Mataji, చేయొత్తారు మళ్ళీ ఏదో క్వశ్చన్ ఉందమ్మా? ప్రభుజీ టైం అయిపోయింది, అడగొచ్చా ప్రభుజీ? మరి అడగండి అమ్మా, అడగండి, పర్వాలేదు, చెప్పండి. మీరు యుఎస్ లో ఉన్నారు. ప్రభుజీ అంటే ఏదైనా ఒక ఫ్యామిలీ ఇదే ప్రభుజీ, అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు ఇన్లాస్ కోడలిదే మొత్తం రెస్పాన్సిబిలిటీ, ఈవెన్ హస్బెండ్ కూడా కోడలిదే మొత్తం రెస్పాన్సిబిలిటీ అని, అంటే ఎవ్రీథింగ్ రెస్పాన్సిబిలిటీస్, హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని అనుకున్నప్పుడు అక్కడ ఏ విధంగా తీసుకోవాలి ప్రభుజీ? అంటే కృష్ణ మనకు కావాలని ఆ బాధ్యత యంగ్ బ్రైడ్ మీద పెడుతున్నట్లు అనుకోవాలా, లేకపోతే తను రియాక్ట్ అయ్యి తను చేయడం, తను అపోజ్ చేయడం తప్పు? అంటే అందులో ఎవరు కూడా కృష్ణ కాన్షియస్ మనుషులు కాదు ప్రభుజీ. నేను ఇది నాకు కొంచెం మనసు బాధ అనిపించి అడుగుతున్నాను. అది ఏ విధంగా గైడ్ చేయాలి? అంటే చెయ్యు అని చెప్పాలా, లేకపోతే రెసిస్ట్ చెయ్యు అని చెప్పాలా ప్రభుజీ? సారీ ప్రభుజీ ఇది అడిగినందుకు. లేదమ్మా, your question is really specific. We can discuss offline if you want to, Kumari Mataji. We can discuss it offline. Definitely we can discuss it offline. So see, whether that person is in Krishna conscious or not, the life deciding factors so they are different basically. So Krishna, right, I mean ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ డిఫరెంట్. కర్మానుసారము జరుగుతున్నాయని చెప్తున్నాం. మరి కృష్ణ కాన్షియస్నెస్ ఏ విధంగా ఉపయోగపడాలి అంటే హ్యాస్ టు ఫేస్ దోస్ ప్రాబ్లమ్స్ విత్ లాట్ మోర్ కాన్ఫిడెన్స్. అర్జునుడు చేస్తుంది అదే. అర్జునుడు ఆ యుద్ధాన్ని మరింత సులభంగా యుద్ధాన్ని చేయగలిగే స్థితికి తీసుకువెళ్ళింది భగవద్గీత. బట్ ఆ సిచ్యువేషన్స్ ని అపోజ్ చేశాడు అర్జునుడు కూడా. సిచ్యువేషన్ అపోజ్ చేశాడు. సిచ్యువేషన్ అపోజ్ చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఏమంతా చెప్పుకొచ్చి ఫైనల్ గా నీ ఇష్టం అని చెప్తుంది. సో అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ హౌ యూ షుడ్ రియాక్ట్ ఇన్ ఈచ్ సిచ్యువేషన్, but spirituality should help you, give you the knowledge on how you should react to the situations. There is no silver bullet saying like, you oppose cheyala, cheyala, right, Amma? So again, specific situation, if you want to discuss, we will discuss it personally. Thank you, Prabhuji. Thank you very much. Thank you, Amma. Hare Krishna. Hare Krishna. Any other questions? It's already 15 minutes beyond 7 o'clock. So I'll stop the class here, Amma. So we'll again meet next week. So next week is 20th, 21st, right? Yes, I have no issue. So we'll do the class. Thank you. Right? Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ. Hare Krishna, Vijaya Mataji. Unnarama inkikade? ఇక్కడే ఉన్నాం ప్రభుజీ.